వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణని ఒక అంశం కుదిపేస్తోంది. కోర్స్ అది లిక్కర్ స్కామ్, అది ఎట్లాగో నడుస్తూనే ఉంది అనుకోండి. ఇవాళ కూడా కవిత గారిని సిబిఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. అది ఒక పెద్ద స్కామ్ లాగా మారుతోంది. ఆమె 100 కోట్ల రూపాయలకు ఆమె కీలక సూత్రధారని, ఇంకా రకరకాల అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అది పెద్ద ఒక ఓటీటీ సిరీస్ లాగా తయారయ్యేలా ఉంది. అది అయితే తెలంగాణను కుదిపేస్తున్న మరో కీలకమైన అంశము ఫోన్ ట్యాపింగ్. ఇది లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద క్రైమ్ ఇది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తిగతమైన ప్రైవసీని దొంగిలించడం అనేది రాజ్యాంగపరంగా చాలా పెద్ద క్రైమ్. ఆ స్కామ్ ఇప్పుడు మెల్లమెల్లగా పెద్ద తలకాయలకు చుట్టుకుంటోంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు దీంట్లో ఇరుక్కున్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. కొంతమంది కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో, పోలీస్ కస్టడీలో. చాలా భయంకరంగా నడుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతోంది. నిజానికి ఇది గడిచిన 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు కోర్టులో కేసులు ఇస్తున్నాయి, పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నాయి. బట్ పోలీసులు కనీసం పట్టించుకునే దాఖలాలు లేకుండా పోయినాయి కదా ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంత సీరియస్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 30 రోజుల తర్వాత ఎట్లాగో మొదలవుతుంది, తెలంగాణలో మొదలైనట్టే. అయితే ఇంతకీ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరుగుతోంది, ఇక్కడ గురు శిష్యుల అనుబంధం కొంత ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకు అని అంటే, తెలంగాణలో ఏం జరిగితే ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తారు. ఇది వారిద్దరికున్న అవినాభావ సంబంధం చాలా సందర్భాల్లో బయటపడింది. వాళ్ళ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. వీరి ప్రయోజనాలు వారికి, వారి ప్రయోజనాలు వీరికి చాలా ఇంపార్టెంట్. సో ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తెచ్చారో ఆ ఎక్విప్మెంటు, ఆ ట్యాప్ చేసే హై ఎండ్ ఎక్విప్మెంట్, ఇవి ఎక్కడి నుంచి, ఏ టెక్నాలజీని వాడారు వీళ్ళు, ఇది ఇక్కడికి ఎంత తెచ్చారు, ఏపీలో ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు, ఇక్కడ పెట్టినట్టే వార్ రూమ్స్ అక్కడ కూడా పెట్టినారా, ఇవన్నీ ఇంకా ముందు తేలాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు పరిశోధిస్తారా లేదా చెప్పలేం. కానీ ఐఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్లో. అది ఆల్రెడీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టే ఈ రోజుల్లో హై ప్రొఫైల్ ఆఫీసర్స్ కానీ, హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ అందరూ వాడేది ఆబ్వియస్లీ ఐఫోన్. తెలంగాణలో ట్యాప్ అయిన అన్ని ఐఫోన్లే ఆల్మోస్ట్. కోర్స్ ఆండ్రాయిడ్స్ కూడా ఉంటాయనుకోండి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఫోన్లు ట్యాప్ అవుతున్నాయనేది అఫీషియల్గా యాపిల్ సంస్థ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి యాపిల్ సంస్థ చాలా క్లియర్గా ఒక మెసేజ్ పంపించింది. ఇవాళనే మీ ఫోన్లో ఒక సస్పెక్టెడ్గా ఉన్న మెసేజ్ ఒకటి వస్తుంది అని చెప్తూ దానికి కొన్ని సూచనలు యాపిల్ సంస్థ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచో తన ఫోన్ ట్యాప్ అవుతోంది అని చెప్పి ఆరోపిస్తున్న లోకేష్ గారు వెంటనే అలర్ట్ చేశారు. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్ చేశారు. ఆ మేరకు అందరు నాయకులు అలర్ట్ అయ్యారు. అండ్ ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు. అయితే అనుకోకుండా ఇవాళనే ఇంకొక పరిణామం కూడా జరిగింది. ఇవాళ పత్రికల్లో, మెయిన్గా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. మీ ఐఫోన్ వాడుతున్నారా, మీ ఐఫోన్ మీద కూడా నిఘా ఉంది అనేది వచ్చింది. సరే, దానికి యాపిల్ సంస్థ ఒక సూచన కూడా చేసింది. దాని నుంచి ఎలా కొంతమేరకైనా ఎలా రక్షించుకోవచ్చు అనే ఒక సూచన కూడా చేసింది. దాంట్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే కొంత సేఫ్ ఉంటుందనే ఇచ్చింది. అయితే లోకేష్ గారికి వచ్చిన యాపిల్ నుంచి వచ్చిన ఇది చూస్తే అర్జెంట్లీ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ అని -gmail.com అంటే అది చెప్పడం సేఫ్టీ కాదు కాబట్టి నేను డిస్క్లోజ్ చేయడం లేదు. యాపిల్ ఈజ్ కాంటాక్టింగ్ యూ ఎట్ దిస్ ఫోన్ నంబర్ బికాజ్ ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ అ రికవరీ నంబర్ ఫర్ యాపిల్ ఐడి సో అండ్ సో. యాపిల్ సెంట్ an urgent security alert to the email addresses and primary phone number associated with the Apple ID. If you have not already seen the security alert, please
check those addresses or ask the owner of that Apple ID to check the phone number and email addresses associated with their Apple ID for more information. అంటే వేరే యాపిల్ ఐడితో మీ దాంట్లోకి ఎవరో చొరబడ్డానికి ట్రై చేస్తున్నారు, అది మీదో కాదో తెలుసుకోండి, ఒకవేళ మీది కాకపోతే వాళ్ళకి కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అలర్ట్గా ఉండడం అనేది ఆ మెసేజ్ యొక్క సారాంశం. సో ఈ ఎవరు వస్తున్నారు అంటే గతంలో మనం గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జడ్జిల ఫోన్లో కూడా ఏదో మెసేజ్ పంపడం, హైకోర్టులో పనిచేసిన జడ్జిలు అప్పుడు గగ్గోలు పెట్టేవారు. ఏదో మెసేజ్ వస్తే ఆ మెసేజ్ను ఓపెన్ చేయగానే ఇంకంతే, ఆ రోజు నుంచి వాళ్ళ ఫోన్ ట్యాప్. జడ్జిలు చెప్పారు, కోర్టుల్లో చెప్పారు ఈ విషయం. అప్పటి నుంచే ఈ అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఏదైతే అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది, పట్టించుకునేవాడు ఎవడున్నాడు అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో అంతకు ముందు నుంచే ఇక్కడ మొదలైంది. ఇక్కడ 10 ఏళ్ల ప్రభుత్వం కదా, 10 ఏళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ సహకారాన్ని తీసుకున్నట్టు ఉన్నారు. అంటే ఇదొక అనుమానం మాత్రమే ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అనుమానిస్తోంది. ఎందుకంటే ప్రతిదీ వీరు చేసే ప్రతిదీ వారు ఉపయోగించుకుంటారు, వారు చేసే ప్రతిదీ కూడా వీరికి ఉపయోగపడడం కోసమే చేస్తారు. సో ఈ రకమైన సిస్టమ్స్లో నడుస్తోంది. అయితే తెలంగాణలో జరుగుతున్న పరిశోధన ఏ స్థాయిలో ఉంది, ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి ఏ స్థాయిలో ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడి దాకా వెళ్ళింది, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సీనియర్ అధికారుల మీద వాళ్ళ పేర్లతో సహా బయటకు వస్తున్నాయి, అనుమానాలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్రం లేదా 2 రాష్ట్రాలు పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ప్రయోగించి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఏళ్ల తరబడి 10 ఏళ్ల నుంచి ఇలాంటి సీరియస్ క్రైమ్ చేస్తుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర నిఘా వర్గాలకి ఇంకా పని ఉంటుంది. ఇలాంటివి కూడా పట్టించుకోకపోతే కేంద్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఈవేళ. ఇప్పుడు సపోజ్ మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఇంత పెద్ద క్రైమ్ నడుస్తోంది, ఆ క్రైమ్ ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కావాలని కూడా అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంత పెద్ద క్రైమ్ 10 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అనుమానం వ్యక్తమవుతోంది కదా. మరి కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలు కాస్త విజిలెంట్గా ఉంటే సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో. సో ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, టెక్నికల్ అనలిస్ట్ కూడా నలమోతు చక్రవర్తి గారు, అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ సామ రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవీ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద మీకు ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి? ఇవాళ లోకేష్ గారికి వచ్చిన మెసేజ్ యొక్క సారాంశం ఏంటి? గుడ్ ఈవినింగ్. మీరు టైటిల్ పెట్టారు కదా తోడు దొంగలు అంటే సరే పెట్టారు కాబట్టి చెప్తాను, తోడు దొంగలు ఏదో పక్కన పెడితే వీళ్ళిద్దరు పెట్టారు కాబట్టి చెప్పుకో, నీకు అనిపిస్తే చెప్పు. అదే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ ఒకటనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళ సాక్షి ఛానల్, వీళ్ళ టీ న్యూస్ కింద చూస్తే వాళ్ళ మోడస్ అక్కడి నుంచి తీసుకుంటే వాళ్ళ స్నేహాలు మీరు గమనించినట్లయితే చాలా మంది స్టాఫ్ ఒకే న్యూస్ను అంటే సాక్షికి టీ న్యూస్కి ఒకే న్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా మంది కామన్ వర్క్ చేస్తారు. రెండోది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ న్యూస్ అక్కడ బురద రాకపోయినా పెద్ద వరద వచ్చినట్టుగా రాస్తారు. వాళ్ళు వరద వచ్చినా కూడా బురద లేనట్టుగా రాస్తారు. అంటే అవతరాల మీద తగిన దుమ్మెత్తి పోయాలంటే ఏం లేకపోయినా కూడా విపరీతంగా రాసి పడేస్తారు. ఇద్దరిది ఒకటే మోడస్ ఆపరేండ్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించేసరికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు అప్పటి నుంచి జరుగుతున్న మాట చాలా మంది కూడా చెప్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా టీవీ చూసే వాళ్ళకి కూడా తెలుసు ఎంతమంది సొంత డైరెక్ట్ కాల్స్ మాట్లాడుకుంటుంటారు, వాట్సాప్ కాల్స్. సామాన్య ప్రజలు కూడా వాట్సాప్ కాల్స్, ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎవరి సంభాషణ ఎవరి ఇంటర్ అని తెలియదు. అది భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి వ్యాపారస్తులు కావచ్చు, ఎవ్వరికి కూడా 2 రాష్ట్రాల్లో సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అడుగుజాడల్లో వాళ్ళ మోడస్ ఆపరేండి ప్లస్ వారు ఇచ్చిన సహకారంతో 100% ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటానికి 100% ఈరోజు తెలంగాణలో తెలిసింది కదా. మొన్న టెలిఫోన్ ట్యాపింగ్ చేయకపోతే గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం అయిన హార్డ్ డిస్క్ లెవెల్ తీసుకుపోయి ఎందుకు తగలబెట్టాలి? రెండోది వచ్చేసరికి ఇక్కడ మూసీ నదిలో పడేశారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ మారబోతుందని తెలిసి మొన్న
సిఐడి ఆఫీస్ దగ్గర మొత్తం పేపర్లను తగలబెట్టారు కదా, దానికి ఏదో రీజాయిండర్ ఇచ్చారు. అవును, అదేం చిన్నపిల్లలు నమ్మటానికి, వాళ్ళు ఇచ్చిన రీజాయిండర్ నమ్మటానికి మేము అంత చెవిలో పూలు పెట్టుకుని ఉన్నామా? సో మొన్న కూడా ఎక్కడో విన్నాను వెంకటేశ్వర గారు, సాక్షి వాళ్ళే ఈ కొంత ఇన్స్ట్రుమెంట్స్ని కూడా దానికి కావాల్సిన తెప్పించినారని చెప్పేసి కూడా విన్నాం. అది బయటికి రావాలి ఎంతవరకు అనేది, సబ్జెక్ట్ టు కరెక్షన్ అది. సో నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు ఇద్దరు మన కేసీఆర్ గారు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అందరూ హాస్పిటల్ కాడికి పోయి పలకరించి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నింపాదికి వచ్చి 2 గంటలు కూర్చొని భోంచేసి, పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి కొత్తగా ముఖ్యమంత్రి అయితే బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి వీరికి విషయం చెప్పి వీరని పలకరించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రిని ఎంతో ఆప్యాయతగా పోయి పలకరించి వచ్చారు. ఆయన పలకరించడం తప్పలేదు, దెబ్బ తగిలింది కాబట్టి. కానీ కొత్తగా ముఖ్యమంత్రి కనీసం కట్టసేగా ఉంటుంది కదా, పలకరించారు. ఎంతమంది కలిసి భోజనం చేశారు ఆయనతో కూర్చొని ఇళ్లలో. చంద్రబాబు మా సార్ కూడా వెళ్ళారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, అది కట్టసేది. కానీ ఇళ్లలో కూర్చొని భోజనాలు చేయలేదు కదా. ఎందుకు చెప్తున్నంటే అది కూడా తప్పని కాదు, మిత్రపక్షం కాదు, మిత్రుడు కాబట్టి. మిత్రపక్షం వేరు, మిత్రుడు వేరు, రహస్య మిత్రుడు. సరే, అది ఒకటి. రెండోది వచ్చేసరికి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఐపీసీ వేరు సెక్షన్స్ కింద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. రెండోది వచ్చేసరికి టెలిగ్రాఫ్ యాక్ట్ అప్లై చేయమని చెప్పేసి అడగటం జరిగింది. ఎందుకు టెలిగ్రాఫ్ యాక్ట్ అప్లై చేయమని అంటున్నంటే, సేమ్ ఇక్కడ వస్తే రేపు ఏపీలో కూడా మేము అడుగుతాం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎందుకు అప్లై చేయాలంటే, సెక్షన్ 5 కింద వెంకటకృష్ణ గారు, ఇఫ్ యు డోంట్ మైండ్, టెలిగ్రాఫ్ యాక్ట్ ఎందుకు అడుగుతారు అని పక్కన పెడితే, అసలు మీ అనుమానాలు ఎంత బలంగా ఉన్నాయి. నిజంగానే మీరు ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అంటే ఏదో అలర్ట్ వచ్చింది కాబట్టి అనుకుంటున్నారా, లేకపోతే అందుకు సంబంధించిన బలమైన దాన్ని ఏమంటారు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? వెంకటకృష్ణ గారు, గత 5 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటానికి ఒకటి కాదు, కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. అది ఒక జడ్జిలు ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, జడ్జిలు సహా వాళ్ళు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. అదేవిధంగా మావి ఎన్ని చేసి మా లీడర్స్ మీద వీళ్ళు దాడులు చేశారు. ఫోన్ ట్యాపింగ్లు చేయకపోతే ఎలా తెలుస్తాయి వీళ్ళందరికీ? 24 గంటలు అదే పనికి ఉన్నారంటాను. నేను ఎందుకు చెప్తున్నట్టు ఇందాక ఈ సెక్షన్ కూడా ఇదేదో లీగల్ కాంటెక్స్ట్లో చెప్తున్నది. సెక్షన్ 5ని తెలంగాణ గవర్నమెంట్ కూడా అడిగింది, రేపు మేము అడుగుతాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అడగచ్చు. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే, ఆ యాక్ట్కి అప్లై చేస్తే ఆ యాక్ట్లో సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే ఒక పర్మిషన్ తీసుకొని అధికారులకి, స్పెసిఫిక్ పర్మిషన్ ద్వారా అధికారులకి ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ట్యాప్ చేయాలి. అయితే ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు రీజన్స్ టు బి రికార్డెడ్ అని ఉంటుంది అనమాట. ఆ కారణాలు రాయాలి, ఏ కారణాల చేత ఫలాని వ్యక్తిది మనము ట్యాప్ చేయాలి. అయితే ఆ కారణాలు కూడా ఏంటంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కారణాలు రాసుకోవడానికి లేదు. దానికి కూడా కొన్ని గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉంది. సెక్షన్ 5 కింద కూడా కొన్ని క్లాజెస్ ఉన్నవి. ఏంటంటే, వాళ్ళు ఏదన్నా అంతర్జాతీయ కుట్ర పన్నుతున్నారు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు, ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ కింద చెప్పింది. ఇలాంటి సందర్భంలో మాత్రమే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారు. ఆ చెప్పినప్పుడు కూడా కారణాలు రికార్డ్ చేసి దానికి స్పెసిఫిక్ పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ అప్లై చేయలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏంటి, ఐపీ సెక్షన్ 409, 427, 201, 120B అండ్ ఐటీ యాక్ట్ కొంచెం 65, 66 అండ్ 70 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద. వీటి కింద ఏంటంటే అనుమానం, ఇది తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరికైనా ఇదే సెక్షన్స్ అప్లికేబుల్ అవుతుంది. రేపు మేము పెట్టినా కూడా సబ్జెక్టు తీసుకుంటే, డీజీపీ గారు తీసుకుంటే టెలిగ్రాఫ్ యాక్ట్ కి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పుడు అది మామూలుగా జస్ట్ ఏంటంటే, ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఐపీసీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కానీ ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే, మాకు అనుమానం ఉంది, కొంత సమాచారం బయటకు వచ్చింది కాబట్టి ఎవరైతే ట్యాప్ చేశారో వాళ్ళ మీద ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. మిస్యూజ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇదన్నిటిని చేసేందుకు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఎందుకు అప్లై చేయాలంటే, ఇది అనుమానం వచ్చినందుకు పెట్టింది. ఇది టెలిగ్రాఫ్ చట్టాన్ని ఎందుకు అప్లై చేయాలంటే, ఈ చట్టాన్ని అప్లై చేస్తే అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవడు బయటకు వస్తుంది, ఏ కారణాలతో ఇచ్చారు, ఏ వ్యక్తులను చేశారు, ఆ వ్యక్తులు ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుండ్రా, వాళ్ళు ఏమైనా కుట్రలు చేస్తుండ్రా, ఇవన్నీ కూడా బయటపడతాయి. కారణాలు ఏంటంటే రీజన్స్ టు బి రికార్డెడ్ అంటారు చట్టంలో క్లియర్ చేస్తారు. ఆ కారణాలు రాసి దాన్ని అప్రూవల్ అయిన తర్వాతనే ట్యాప్ చేయాలి. అందుకే ఈ యాక్ట్ని అప్లై చేయాలి. ఈ యాక్ట్ కింద అప్లై చేయలేదనుకోండి, కేవలం అనుమానాలతోటి ఐపీసీ సెక్షన్స్ కింద పోతే మేము ఏమంటామంటే, ఇదిగో వీళ్ళు చేశారంటారు, వాళ్ళు చేయలేదంటారు, సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే ఆ ఇంటర్నల్ రికార్డ్స్ బయటికి రానంత వరకు కూడా ఇప్పుడు మొన్న తెలంగాణ తీసుకుపోయి హార్డ్ డిస్క్లు కానీ అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేశారు.
చాలా డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అవును. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటుంది తెలంగాణ గవర్నమెంట్ అవన్నీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాయి కాబట్టి డిస్ట్రాయ్ చేశారని వీళ్ళు అంటుండ్రు. వాళ్ళు ఏమంటారు అది కాదు వేరేది అంటారు. ఏంటి ఎవిడెన్సు? నువ్వు అన్లెస్ కాంక్రీట్గా నువ్వు ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోతే కేసు పోతుంది. అందుకే టెలిగ్రాఫ్ యాక్ట్ రావాలి. ఇది ఏపీకి కూడా సిమిలర్ లైన్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఏపీకి కూడా ఇది అప్లికేబుల్. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు కేసు ఈజీగా పెట్టగలిగారు. ఇప్పుడు మేము కేసు ఇస్తే అటు తీసుకునే పరిస్థితి లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. ఈ రోజు సుమోటోగా తీసుకోవాలి కదా. మా సాక్షాత్తు ప్రతిపక్షంలో ఉన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది ఈరోజు యాపిల్ వాళ్ళే మెసేజ్ ఇచ్చారు మీ ఫోన్ ట్యాప్ అవుతుందని. ఏపీ గవర్నమెంట్ చేయలేదు అనుకున్నాం కాసేపు, ఎవరో ఒకరు చేశాను కదా. బీయింగ్ ఏపీ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలోని పౌరుడు అయితే ఈ పాటికి నువ్వు సుమోటో కింద కేసు బుక్ చేయాలి కదా. ఇంతకుముందు జడ్జిలు కూడా గగ్గోలు పెట్టారు కదా, హైకోర్టు జడ్జిలు. ఓపెన్ గానే మరి ఎన్ని కేసులు పెట్టారు? అవును. సో అందుకని నేను అడిగాను. రైట్. చక్రవర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఎపిసోడ్ ఫాలో అవుతున్నాం కదా మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంది ఇది. 2-3 నెలల నుంచి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి, కొంతమంది విఐపీస్, సెలబ్రిటీస్. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీకెండ్ కామెంట్లో మా ఎండి రాధాకృష్ణ గారు కూడా చెప్పారు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని నాకు సమాచారం ఉంది అని. సో ఇవాళ లోకేష్ గారికి వచ్చిన ఆపిల్ నుంచి వచ్చిన ఈ అలర్ట్ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలంగాణని ఏపీలో జరుగుతుందని ఎలా కంపేర్ చేయొచ్చు? ఇందాక జీవి గారు చెప్పినట్లు టెలిగ్రాఫ్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సర్వేలెన్స్ చేసే హక్కు ఇస్తుంది. ఇట్ ఈస్ బై లా. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చెప్పారు జీవి గారు. 5(2) ప్రకారం సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ సర్వేలెన్స్ దట్ ఈస్ నెసెసరీ ఆర్ ఎక్స్పీడియంట్ సో డూ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే దేశ రక్షణ కొరకు, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. మన దేశం ఈరోజు ఇతర దేశస్తులు, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా సర్వేలెన్స్ పెట్టింది. అది ఇట్ హ్యాస్ కమ్ అవుట్ నౌ. దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్, ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. ఎవరైనా ఒక నేరం చేయడానికి వెళ్తుంటే కూడా మీకు అనుమానం ఉన్నప్పుడు ట్యాప్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అది ఎంతవరకు సమంజసం, ప్రభుత్వాలు చేస్తాయా, ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తాయా అనేది ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లా. మనం చట్టం మార్చుకోవచ్చు. కానీ ఇవాళ భారతదేశంలో యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5 సెక్షన్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. మీరు ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్య కాదు, ఇది ఇవాళ భారతదేశ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రపంచంలోని 20 అతిపెద్ద దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కలిసి దీని గురించి చర్చించారు. 2017లో భారతదేశం $2 బిలియన్ అగ్రిమెంట్ చేసుకుంది ఇజ్రాయెల్ తోటి. ఆ అగ్రిమెంట్లో భాగంగా పెగాసస్ వాజ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దట్ వాజ్ దేర్. ఎన్ఎస్ఓ అనే సంస్థ దగ్గర కొనుగోలు చేసినట్లు. 2018లో కొన్ని జర్నలిస్టిక్ సంస్థలు పరిశోధన చేసి 45 దేశాల్లో దాదాపు 50,000 మందిని ఈ దేశాలు ఫోన్ హ్యాకింగ్ చేసి, ట్యాపింగ్ చేసి కనుక్కున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా భారతదేశంలో దాదాపు 300 నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. దాంట్లో జర్నలిస్టులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉన్నారు, ఎవ్రీబడి. ఐ మీన్ యూ నేమ్ ఇట్. మనం చూస్తూ వెళ్తే ద వైర్ హ్యాస్ బీన్ ట్యాప్డ్, అవుట్లుక్ హ్యాస్ బీన్ ట్యాప్డ్, హిందూ హ్యాస్ బీన్ ట్యాప్డ్, TV18 హ్యాస్ బీన్ ట్యాప్డ్. I can go on and on. Rahul Gandhi has been tapped. Rahul Gandhi ki 5 సన్నిహితులు have been tapped. There is no end. దీని మీద ప్రభుత్వంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. There is a petition that has been filed by several people. ఇవాళ భారతదేశం రాజ్యాంగ సంక్షోభం నడుస్తుంది. సుప్రీంకోర్టు ఏమంది, ఒక ఇండిపెండెంట్ జడ్జి, రిటైర్ అయిన జడ్జిని పెట్టి టెక్నికల్ కమిటీ ఒకటి వేసి ఇందులో వాస్తవాలు ఏంటి కాదు. ఎందుకంటే దేశ రక్షణ కొరకు ప్రభుత్వం ట్యాప్ చేయొచ్చు. రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు మీకు నక్సలైట్ ఏరియాలో ఉంది, ట్యాప్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కానీ దానికి చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు జీవి గారు అన్న అభియోగం ఏంటంటే రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఇష్యూ. నౌ ఇది కొత్తగా వచ్చింది కాదు. యాపిల్ మెసేజెస్ పంపించడం అనేది 2023 డిసెంబర్ నుంచి మొదలుపెట్టినప్పుడు యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ని కేంద్ర ప్రభుత్వం పిలిచి నానా కూతలు కూసింది. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చెప్పారు, మమ్మల్ని చాలా పరుష పదజాలంతో మాట్లాడారు మాతోటి అని. హౌవెవర్ వాళ్ళు అమెరికన్ సంస్థలు కాబట్టి, ఇండియన్ సంస్థలు కాదు కాబట్టి వాళ్ళకి వెనక్కి తగ్గకుండా పంపిస్తున్నారు. నా ఇవాళ లోకేష్ గారికి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో, ఐ నో వీ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఆధారాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, కేంద్ర ప్రభుత్వం చేసిందా అనేది మనకు తెలియదు ఈ రోజు కూడా. హౌవెవర్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా అంటే మనకు తెలియదు. దట్ మెసేజ్ ఓన్లీ మీన్స్ వెరీ లైక్లీ ఈ మెసేజ్ ఇంతవరకు పెగాసస్కి సంబంధించినవి వచ్చినాయి. పెగాసస్ ఏంటంటే మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తే
మీ వాట్సాప్ మెసేజ్తో సహా మీ ఫోన్లు అన్ని వినే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వానికి ఉంది? ప్రభుత్వానికి ఉందా వ్యవస్థలకు ఉందా తెలియదు, మనకు తెలియదు. అది బట్ ఇట్ ఈస్ హైలీ లైక్లీ హిస్ ఫోన్ ఇస్ ట్యాప్డ్. అంతవరకు మనం ఒప్పుకోవచ్చు. నాకు ఒక్కడికి కాదు, ఇతరులకు కూడా వచ్చింది. దిస్ ఇస్ అన్ యాపిల్ పాలసీ. యాపిల్ పాలసీ ఈస్ టు ఇన్ఫార్మ్ ఎస్పెషల్లీ రాజకీయాల్లో ప్రజల్లో ఇంపార్టెంట్ పొజిషన్లలో ఉన్నవాళ్ళు విఐపీస్కి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నౌ ఇట్ ఈస్ ట్రూ, ఆయన ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం చాలా హైగా ఉంది. కానీ ఎవరు చేశారనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలియదు. ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వం మీద మాత్రం ఎనఫ్. న్యూయార్క్ టైమ్స్ ఆల్సో హ్యాస్ డన్ అన్ ఇన్వెస్టిగేటింగ్ పీస్. ద వైర్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ జర్నలిస్టిక్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. 137 నెంబర్లు ఏవి ట్యాప్ చేశారో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి నిరాకరించింది. మేము దేశ రక్షణ కొరకు చేస్తున్నాం కాబట్టి మేము మీకు సమాధానం చెప్పనవసరం లేదు అన్నారు. దట్ ఈస్ ఎ స్టేల్మేట్ టుడే. వాళ్ళ భారతదేశంలో కోర్టులకు హక్కు ఉందా చూసేది, మరి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఏం చేయాలి ఆ హక్కును అనేది ఈజ్ ఎ బిగ్ మిస్టరీ దట్ నీడ్స్ టు బి సెటిల్డ్. కాబట్టి తెలంగాణలో కూడా ఈరోజు వాళ్ళకున్న హక్కును దుర్వినియోగం చేశారా, లేకపోతే వేరే ఎక్విప్మెంట్ ఏమైనా కొనుక్కొచ్చి, ఒకటి ప్రభుత్వం లీగల్గా చేయొచ్చు. ఇందాక జీవి గారు చెప్పినట్లు దెర్ ఆర్ అఫీషియల్స్ ఇన్ ద గవర్నమెంట్. ఒక ప్రభుత్వం అధికారంలో రాగానే ఒక అధికారిని నియమిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కే. దట్ దే కెన్ డూ. కాకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అదొక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను అఫీషియల్గానే ఉంటుంది. ఆ వ్యవస్థను దుర్వినియోగం చేశారా ఒకటి, లేకపోతే వెళ్ళి ఇజ్రాయెల్, రష్యా, ఇంకా వేరే దేశాల్లో ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి. అభియోగాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో సంభాషణలు కూడా వినటం జరిగింది అనేది ఇప్పుడు ఒక అభియోగం. స్టేట్మెంట్స్ అవి. రైట్. 1. 2. తెలంగాణ విషయంలో ఏంటంటే కేటీఆర్ గారు హిమ్సెల్ఫ్ హెస్ అడ్మిటెడ్ పబ్లిక్లీ ఇన్ మీటింగ్. చేసుంటాం 1-2 తప్పేంటి అన్నట్టు మాట్లాడారు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆ దశ లేదు. ప్రభుత్వాన్ని అడిగితే అఫీషియల్లీ గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు మేము పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడలేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వం మీద అభియోగాలు వస్తే అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న వెంకటేశ్వర గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో చెప్పారు దట్ అబ్సల్యూట్లీ గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి పెగాసస్ సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి స్నూపింగ్ ఏది ఈ హ్యాకింగ్ కానీ ఫోన్లు వెంటనే కానీ జరగలేదని చెప్పారు. దట్స్ మచ్ వీ నో టుడే. సో అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు చెప్పిన ఇండియాలో 300 హ్యాక్ అయినాయి, 130 రిలీజ్ చేశారు. 130 రిలీజ్ చేశారు. అది ది వైర్ చేసిందా, న్యూయార్క్ టైమ్స్ రీసెర్చ్ చేసిందా పక్కన పెడితే దేశవ్యాప్తంగా 300 అయినాయి అనేది ఒక పరిశోధన. ప్రపంచవ్యాప్తంగా 45,000లో 300 ఇండియాలో ఉన్నాయి. కానీ వేరే ఇవాళ తెలంగాణలోనే 80,000 నంబర్లు ట్యాప్ అయినాయి అనేది కదా ఇప్పుడు ఆరోపణ. అది పెగాసస్. మీరు చెప్పేది పెగాసస్. నేను ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ టు పెగాసస్. టోటల్ ట్యాపింగ్ అనేది మొత్తాన్ని నేను ఇవాళ తీసుకుంటున్నా. ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక పెద్ద క్రైమ్ కాబట్టి అలా తీసుకుంటున్నాను నేను. ఇవాళ తెలంగాణలో ఇన్ని వేల మంది అయినాయి అనేది కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది, పరిశోధన సీరియస్ గా జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కన్ఫెషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఐజీ ర్యాంక్స్ లో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. మీరు అనేది కరెక్టే. ఎవరు చేశారో తెలియదు. లోకేష్ గారికి వచ్చిన మెసేజ్ ఎవరు చేస్తున్నారో లేదు. కానీ లోకేష్ గారికి భద్రత కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వం. చట్టం కల్పించాలి. కానీ ఆ చట్టం మీద 3 సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అవును. కానీ అక్కడ దాని మీద స్పందిస్తున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఆవద్దర ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ వాట్. టీడీపీ హయాంలో కూడా వైసీపీ ఆరోపణ చేసింది పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్నారన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలోకి వచ్చి మీకు కూడా అందరూ తెలుసు, టీవీ చూసే వాళ్ళకి 5 సంవత్సరాలు అయింది కదా. ఒకవేళ కొని ఉంటే ఫస్ట్ పేమెంట్ రికార్డు ఉంటుంది. గవర్నమెంట్లో నుంచి డబ్బులు ఇచ్చి కొనాల్సిందే కదా. 2 ఇన్వాయిస్లు ఉంటాయి, 3 బిల్ ఆఫ్ ఎంట్రీ కాపీస్ ఉంటాయి. ఏ ఒక్క డాక్యుమెంట్ నేను చూపించారు వాళ్ళు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇండెంట్ ఉంటుంది కదా, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది కదా, పేమెంట్ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, మెటీరియల్. ఏ ఒక్కటైనా ఈ 5 సంవత్సరాలు వెంకటేశ్వర గారు నేను టీవీ చూసే వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఆ రోజు ఆ స్థాయిలో ఆరోపణలు చేశారు కదా. ఏ వెంకటేశ్వర గారు కొన్నారు, అక్కడ కొన్నారా, అది ఇది అని చెప్పేసి కథలుగా సాక్షులు రాశారు. దానికి సపోర్ట్గా టీ న్యూస్ కూడా చెప్పింది కదా. ఈ 5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కటి నేను చెప్పినట్టు ఒక్క డాక్యుమెంట్ చెప్పానండి. డాక్యుమెంట్ అని కాదు, డాక్యుమెంట్ కరెక్ట్. 5 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మాత్రం మేము ఏ ఆర్టిస్టుల్ని
డిస్ట్రాయ్ చేసి వెళ్ళలేదు కదా, ఎవరైనా చేశారా? 5 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ కానీ, లేకపోతే ఇంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇన్నిసార్లు వెళ్ళొచ్చారు, ఇవి టికెట్లు ఇవి ఉన్నాయి, ఏవి వెంకటేశ్వరరావు అండ్ అదర్స్ వెళ్ళొచ్చారు అక్కడికనే, ఇవి కానీ ఏ ఆధారము లేదు. ఏ ఆధారం లేదు. ఎక్విప్మెంట్ పలానా రూమ్ లో పెట్టారు, అది లేదు. కానీ తెలంగాణలో ఎవ్రీథింగ్ బయటపడ్డాయి కదా. సో ఇప్పుడు అక్కడ బయటకు వస్తున్నాయి, అక్కడ అనుమానాలు, అక్కడ నుంచి ఏపీలో జరుగుతున్నవి ఏంటనేది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్న దానికి ఏపీలో జరుగుతున్న దానికి సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా, సింక్ అవుతున్నాయా, 2 క్రైమ్స్ సింక్ అవుతున్నాయా? ఈ ప్రభుత్వాల స్ట్రాటజీస్ విపక్షాల విషయంలో కానీ, లేకపోతే విఐపీల విషయంలో కానీ, వ్యాపారవేత్తల విషయంలో కానీ, సెలబ్రిటీల విషయంలో కానీ, లేకపోతే తమ అడుగులకు మడుగులొత్తలేదనో, తమ మాట వినలేదనో కొంతమంది మీడియా అధిపతుల విషయంలో కానీ, జర్నలిస్టుల విషయంలో కానీ ఈ 2 ప్రభుత్వాల పోకడ మొదటి నుంచి ఒకలాగానే ఉంది. ఈ 2 ప్రభుత్వాల దృక్పథం ఒకలాగానే ఉంది. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసింది అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది కాబట్టి, అయ్యింది ఆల్రెడీ అవుతుంది కదా, అయ్యింది. ఏపీలో కూడా ఆ రూట్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు చాలా రకాల ఇవి జరిగినాయి. చాలా రకాలుగా మీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ, బీజేపీ నాయకులకి కానీ చాలా ఫోన్లు ట్యాప్ అయినాయని, లేకపోతే వారికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రైవసీలు కూడా ఎంటర్ అయిపోయినాయని, పోలీసులు అలా చేశారు, ఇలా చేశారు, చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అవన్నీ, వాళ్ళు చెప్పే వాంగ్మూలాల ఆధారంగా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది? అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఏ అధికారి ఎవరెవరికి ఆదేశాలు ఎప్పుడు ఇచ్చిండు, ఏ కేసులలో పోయారు, ఎక్స్టార్షన్స్ ఎట్లా చేసారు, ఒక కోణంలో పోవట్లేదు. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు అధికారికంగా ఫస్ట్ ఎవరు ఉన్నారు, దాని వెనకాల పొలిటికల్ ఫిగర్స్ పేర్లు కూడా కొన్ని వచ్చినాయి అనేటటువంటి మన పేపర్లలో కూడా మనం చూసినాం. విచ్ ఆర్ నాట్ యట్ రివీల్డ్, ఇంకా రివీల్ చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే మా మీద కంప్లైంట్ ఇప్పుడు ఇవాళ కాకపోయినా దొంగతనం చేసిన వాళ్ళు రేపైనా కూడా రావాల్సిందే కదా వెంకటకృష్ణ గారు. సో ఇక్కడ చేసినటువంటిది దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఒక చట్టం. ఈ చట్టం ఇందాకనే పెద్దలు చెప్పినట్టుగా దీంట్లో ఏవైతే రూల్స్ అనేటటువంటి దాని ఉందో, సివిల్ లిబర్టీస్ వాళ్ళు సుప్రీంకోర్టు తోటి కొట్లాడిన తర్వాత ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఏవైతే రూల్స్, ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఉన్నాయో దాంట్లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటటువంటి దాంట్లో 11 విభాగాలుగా విభజించి చాలా స్పష్టంగా ఏమేం చేయాలి, ఎవరెవరు చేయొచ్చు, ఎవరు పడితే వాళ్ళు కూడా పోయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ దాంట్లో పోయి సెక్రటరీకి ఉత్తరం రాసేసేయచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు, నేను ఇంటర్సెప్ట్ చేసేస్తున్నా అంటే చేయనీకలేదు. సో ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు, ఎవరు అప్రూవ్ చేయొచ్చు, ఎన్ని రోజుల వరకు అప్రూవల్ అనేటటువంటిది ఉంటుంది, ఆ అప్రూవల్ అనేటటువంటి ఎగ్జిస్టెన్స్ కూడా ఎంతకాల సమయం ఉంటుంది, ఇంటర్సెప్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ 2 నెలల్లో డిస్ట్రాయ్ ఎట్లా చేయాలి, దీన్ని తర్వాత కూడా ఎక్కడ కూడా వాడకుండా ఉండేటటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో పాటు చట్టాలతోటి దానికి భద్రతను కల్పించినట్టు చాలా స్పష్టంగా చట్టాలలో ఉంది, మొత్తం చట్టాలలో ఉంది. కానీ మనం ఎంతసేపు చట్టాలు మాట్లాడినా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అంశం జరుగుతుందాడ. సో మనం ఈ లూప్లో పడ్డప్పుడు చట్టాలు మాట్లాడుకోవాలి. అసలు ఈ చట్టాలని తుంగలో దొక్కేసేసి గవర్నర్కించి, హైకోర్టు జడ్జిలకించి ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతిపక్ష నేతల దగ్గరికించి ఫోన్ ట్యాపింగ్లు ఇష్టారాజ్యంగా చేసినటువంటి వాళ్ళు, ఎవరికైతే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందో వాళ్ళ యొక్క అధికారిక దుర్వినియోగం చేసిన తర్వాత ఎవరికి పోయి చెప్పాలి అని అంటే, ఈరోజు ఏపీకి తెలంగాణకు తేడా అంటే వాళ్ళు ఒక 3 నెలలు వెనకకురు అంతే. ఇక ఒక 3 నెలలు దాటితే వాళ్ళు కూడా మా స్టేజ్కి వస్తారు. అంత దేవుందే ప్రభుత్వాలు గిట్ట మారేటటువంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరు చేసిరు అనేటటువంటిది వస్తుంది. మళ్ళీ అదే ఎస్ఐబికి సంబంధించినటువంటి కంప్లైంట్ డిపార్ట్మెంట్ల నుంచే కంప్లైంట్ రేజ్ అయింది. తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రణీత్ రావు తెలంగాణకి మొదలు పెడితే, ప్రణీత్ రావు దగ్గరికి మొదలు పెట్టుకుంటే భుజంగరావు అయినా ఎట్లొచ్చిండు, తర్వాత రాధాకిషన్ రావు ఎట్లొచ్చిండు, తర్వాత ప్రభాకర్ రావు మేడ కూర్చెట్ల బిగుస్తుంది. ఈ రాధాకిషన్ రావు కానీ లేకపోతే ఇంకొక ప్రభాకర్ రావు గారికి కానీ పైనుంచి పొలిటికల్ బాసెస్ ఏ ఆదేశాలు ఇచ్చిరు, దేని గురించి ఆదేశాలు ఇచ్చిరు, ఏం పట్టుకోమని ఇచ్చిరా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి గుంజుకోమని ఇచ్చిరా అని అంటే మనం కొన్ని సందర్భాలు చూసినాం. గన్ పాయింట్ పెట్టి మరి 40 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు గన్ పాయింట్ పెట్టి భూములు రాసుకోవడం వేరు, కంపెనీల షేర్లు రాసుకోవడం వేరు. ఒక కానిస్టేబుల్ స్థాయి ఉంటున్నటువంటి అధికారి ఈరోజు 40 మంది మహిళల మీద చేసినటువంటి నివరబోయేటటువంటి చేదు వాస్తవాలు ఒక కానిస్టేబుల్ ర్యాంక్ ఉంటున్నటువంటి వ్యక్తి అంటే పైనుంచి సపోజ్ అధికారి ఒక ఆదేశాలు ఇచ్చింది అనుకోండి, ఒక అధికారిని కిందికి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం కదా, కిందికి ఇట్టిస్తే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా మరి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వాడుకుంటా
ప్రజల్ని పీక తినేటటువంటి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో బాధితులైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా బయటికి ఈరోజు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందు ప్రభుత్వం పరంగానే కూడా ప్రజలకు నమ్మకం రాదు. ఏమో ఈ పొలిటికల్ డ్రామాలలో ఒకరోజు పోయినట్టే ఉండి మళ్ళీ తర్వాత అందరూ ఒకటైతారు అనేటటువంటి అపక నమ్మకాలలో ఉంటది కదా. ఇప్పుడు కొత్తగా ప్రజలు శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీలు వేరే ఉన్నా కూడా రాజకీయ నాయకులను నమ్మేటటువంటి పరిస్థితులు ఇవాళ రేపు కనిపిస్తలేమనేటటువంటిది కూడా ఉంది కదా. సో ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సార్ నన్ను కూడా పలానా రోజు పిలిచిర్రు, నా చేతిలో ఏం లేకపోయినా కూడా సంతకాలు చేపించుకున్నారు, గన్ పాయింట్లో కూర్చోబెట్టారు, లేకపోతే మహిళలు ఈరోజు బయటకు వచ్చేసి మమ్మల్ని వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, పైపెచ్చు డబ్బులు గుంజినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, ఇక్కడ వీళ్ళు ఇవన్నీ చేసిరు అనేటటువంటి దానికి ఒకటే ఒక కారణం ఉంటుంది. దేనికోసం ఉంటుంది అంటే వాళ్ళకు ఉంటున్నటువంటి సీటుని కాపాడుకోనికే, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఇంకొకరన్నా చూస్తుర్రా అనేటటువంటి దాన్ని వాచ్ డాగ్ అంటాం కదా. ముందే ఇంకొకరిని పెట్టేసేసి ఎవరెవరు మన గురించి మాట్లాడుకుంటారు, మన దొంగతనాల గురించి ఎవరెవరికి తెలిసిపోతున్నాయి, ఎవరు ఎట్లాంటి ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్కి పోతున్నారా, ఇంకొకరితో డిస్కషన్ చేస్తున్నారా, ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోతున్నారా, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కోర్టులకు పోతున్నారా, ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ఇటు మూవీ ఇండస్ట్రీనైనా, లేకపోతే జర్నలిస్టులను మీలాంటి వాళ్ళని పెద్దోళ్ళని, లేకపోతే మీడియా సంస్థల చైర్మన్లనైనా, లేకపోతే ఏది ఫార్మాసిటికల్ వాళ్ళైనా కార్పొరేట్స్ అయినా గీళ్ళని పలానోళ్ళని వదిలిపెట్టిరు అనేటటువంటి అంశం లేదు. ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళని అంటే వేధించుకొని తిన్నదే వాళ్ళని కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని పీల్చి పిప్పి చేసిన తర్వాత మీరు కన్సర్న్డ్ ఆఫీషియల్స్ దగ్గరికి పోతారని తెలిసినప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే రేపొద్దు నీ సంగతి చూస్తా అని చెప్పి బరితెగించి బెదిరించినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఈ సిచ్యువేషన్స్లలో ఈరోజు జరుగుతున్నటువంటిది ఇవాళ కాకపోతే రేపు ఒక 10 రోజుల తర్వాత అయినా వాస్తవం ఏం చూడబోతున్నాం అని అంటే దీని వెనకాల ఉంటున్నటువంటి దోషులు శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక 3 నెలల వెనుకకుంది. వాళ్ళు కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తప్పే. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకటి ఉందా, వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉందా, నేను పొలిటికల్ దాంట్లోకి నేను పోతలేను. ఎందుకంటే మా రాష్ట్రంలో మా పార్టీ కన్ఫర్మ్ నేను మాట్లాడతా. కానీ ఈడ మాత్రం చేసినటువంటి తప్పులు ఈడ తేట తెల్లమవుతాయి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ రెండు ప్రభుత్వాలకి అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిన్న మొన్నటి దాకా ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు అవినాభావ సంబంధాలు. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మీ పార్టీ నాయకులు కూడా ఆరోపించారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు చాలామంది ఆరోపిస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇది మంచిదే. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి అభివృద్ధి కోసం రిలేషన్ పెట్టుకుంటే ఓకే. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉంది అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రకరకాల ఆపరేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి జరుగుతూ ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ అప్పుడు కూడా జరిగినాయి. సోషల్ మీడియా ఇవి కానీ లేకపోతే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డాటా సెంటర్స్ ఏవో ఇక్కడ నడిపిన ఇది కానీ ఉన్నాయి, లేవని కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఒకటి కాస్త టెక్నికల్గా ఎక్కువ ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడ వసతులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ మీరు అన్నారు కదా అక్కడ ప్రభుత్వం ఏంటి అని మీరు అన్నారు కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే, మీ పార్టీయే కదా. సో అందువల్ల ఆ సిమిలారిటీస్ ఏమైనా కనపడుతున్నాయా? ఇక్కడ బయటపడుతున్న ఫ్యాక్ట్స్కి ఇక్కడ అధికారులు బయటకు వచ్చి చెప్తున్న వాస్తవాలకి అక్కడ 3 ఏళ్ల నుంచి వస్తున్నాయి ఆరోపణలు. సో ఈ గమనించినప్పుడు ఎక్కడన్నా సిమిలారిటీస్ కనపడుతున్నాయా, సారూప్యతలు 100% కనిపిస్తున్నాయి. సిమిలారిటీస్ ఎట్లా కనిపించట్టున్నాయి, అక్కడ ట్యాప్ అవుతున్నటువంటివి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని, మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ అనేది యూనియన్ లిస్ట్ కిందకి వస్తుంది. ఈ యూనియన్ లిస్ట్ కింద ఈ హెరార్కీలో టాప్ యూనియన్ పైనని ఓవర్కమ్ అయ్యేటటువంటిది స్టేట్స్ ఏమి ఉండవు. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా. ఒకవేళ ఫిర్యాదులు అనేటటువంటిది ఉన్నా ఒక వాచ్ డాగ్ లెక్క ఎంతసేపు విజిలాంటీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉండాల్సిందే. దీనిపైన రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి కదా స్టేట్ గవర్నమెంట్కి అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైతే ఎక్స్ట్రీమిజంనో లేకపోతే టెర్రరిజంనో లేకపోతే నక్సలిజంనో ఇట్లాంటి వాటిని రూపుమాపనికే అధికారులు ఇంటర్సెప్ట్ చేయనికే ఉండేటటువంటి చట్టాలని తుంగలో దొక్కుకుంటా ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద వాడుతున్నప్పుడు కేంద్రం అనేటటువంటిది యూనియన్ లిస్ట్లో ఉన్నందుకు వాళ్ళు జోక్యం చేసుకొని మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సమస్య వాళ్ళు ట్యాపింగ్ చేస్తారు. బట్ నేను ఎందుకనంటే ఫస్ట్ అయితే వాళ్ళ గురించి మాట్లాడదాం. నేను అంటున్నా ఫస్ట్ వాళ్ళని అందాం. ఎందుకంటే చరిత్ర అంతా స్నూప్ గేట్ ఏం చెప్పింది, పెగసస్ ఏం చెప్పింది, తర్వాత ఎట్లా ఇంటర్సెప్ట్ చేసిండ్రు, తర్వాత ఇంటర్సెప్షన్ అంటే కూడా మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం ఏదో ఫోన్ కాల్స్ అని అంటే అవతల వాళ్ళు మీరు నేను ఏం మాట్లాడుకుంటున్నాం మీరు ఒకటే కాదు, ఈ కెమెరా ఆన్ చేస్తారు, ఈ స్పీకర్ ఆన్ చేస్తారు, మన ఇంటి సంసారం అంతా చూసేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఇది టోటల్ యాక్సెస్ మన పాకెట్లో మన జాతకాన్ని మనమే పెట్టుకొని తిరుగుతున్నట్టుగా. లేదండి, రేవంత్ రెడ్డి గారి కేసులో అనుమానం ఏంటంటే
ఇవాళ ఫోన్లలోనే కాదు, మనకు హియరింగ్ డివైసెస్ మీ టీవీలో ఉన్నాయి, లాట్ ఆఫ్ అదర్ ఇంట్లో పెట్టవచ్చు, ఏముందండి? అన్నిట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం అలెక్సా అంటున్నాం. Exactly. ఎగ్జాంపుల్ That is exactly where I'm going. ఉంటుంది, Precisely. అదొక స్పీకర్ ఉంది, అది ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంది. ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉండేటటువంటి ఏ డివైసెస్ అన్నా కూడా హ్యాక్ చేసేటటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ. ఏంటి రామ్మోహన్, మీ ఇంటికి ఏదో పని మీద వచ్చినప్పుడు ఒక చిన్న డివైస్ చిన్నది ఉంటుంది, మైక్రో, అది వేరు మళ్ళీ. అంత దూరం ఫోన్ లాంటిది. సార్ ఇది సముద్రం ఆప్షన్స్ ఉన్నాయి. అవును, మనని గిట్ట అవతల టార్గెట్ అసలు మన ఫోన్ నుంచే మనం 5 సీక్రెట్ గా మాట్లాడుకున్నది కూడా ఇప్పుడు మన ఇంట్లో టీవీ, స్మార్ట్ టీవీ వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. స్పీకర్ ఆల్సో, మైక్ ఆల్సో, అలెక్సా ఉంటుంది. అదే అలెక్సా వైఫై కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నెట్ కి ఈజీగా. వెంకటకృష్ణ సార్, మీకు ఒకటి అంటే మనందరం కూడా గమనించినటువంటిది, కొన్ని చాలా వరకు ల్యాప్టాప్స్ లో ఇంతకుముందు కెమెరాలకి ఓపెన్ కెమెరాస్ ఉండేవి. ఇప్పుడు కెమెరాస్ క్లోజ్ చేసుకునేటటువంటి ఆప్షన్ లేకపోతే ప్రజలు కొంటలేరు. ఎందుకు కెమెరా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరము? నా కెమెరా నాదే కదా. అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఫోన్ మాట్లాడుకోవడానికి కెమెరా ఎందుకండి? ఆ ఫోన్ కెమెరా ఎందుకు? అదో దౌర్భాగ్యం. రోజు రోజు ఫీచర్స్ పెరిగిపోవడం కూడా మన ప్రైవసీని మనమే నాశనం చేసుకుంటున్నాం. రైట్, అదొక ఇది అనుకోండి, పక్కన పెడదాం కాసేపు. రైట్, కిషోర్ రెడ్డి గారు, ఈ జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారం మీద బీజేపీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? అంటే మోరార్లెస్ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వస్తున్న ఆధారాలు, కన్ఫెషన్ స్టేట్మెంట్స్, వీటితో బీజేపీ కూడా ఏకీభవించింది. కిషన్ రెడ్డి గారు కానీ లేదా మీ పార్టీ సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఏకీభవించి దీన్ని సీరియస్ గా దర్యాప్తు చేయాలి, చర్యలు తీసుకోవాలి అంటూనే ఉన్నారు, ఓపెన్ గానే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అది అర్థమైపోతుంది కదా. సరే, కాంగ్రెస్ మీద వేరే అనుమానాలు, ఆరోపణలు ఉంటే అది వేరే విషయం. కానీ సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న దాని మీద, ఏపీలో వస్తున్న ఆరోపణల మీద వీటిని బేరీజ్ వేసినప్పుడు బీజేపీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? మిమ్మల్ని తెలిసింది కూడా ఏంటి అని అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈ 2 రాష్ట్రాల మీద మీకు కూడా ఒక థర్డ్ ఐ ఉండాలి కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు, చక్రవర్తి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, జీవీ రెడ్డి గారికి, అట్లాగే మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు చక్రవర్తి గారు 2-3 పాయింట్స్, అంటే ఫైనల్గా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎసెన్స్ అంతా ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్, యాపిల్ నుంచి లోకేష్ గారికి నోటీస్ రావడం, ఈ ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ఒక సెక్యూరిటీ అలర్ట్ రావడము. అక్కడి నుంచి మనము తెలంగాణలో రీసెంట్గా గత 3 నెలల నుంచి విపరీతంగా రోజు వార్తలు వింటున్నాము. చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఎంతో పెద్ద స్కేల్ ఆపరేషన్లో ఎంతో మందిపై నిఘా పెట్టారు ఎలక్ట్రానిక్గా అని చెప్పి అదొకటి చదువుతున్నాం. అంతకుముందు 1-2 సంవత్సరాల క్రితము పెగాసస్ వాడారా లేదా కేంద్ర ప్రభుత్వము, అండ్ దాని గురించి ఏమైంది అనేది. అయితే చక్రవర్తి గారు చాలా బ్యూటిఫుల్గా పెగాసస్ గురించి సమ్మరీ ఇచ్చారు. ఒక్కటి మర్చిపోయారు. వారు 29 ఫోన్లు ఇచ్చారండి. రాహుల్ గాంధీ గారు, వారి ఆలోచనలు, మన కమ్యూనిస్ట్ పార్టీ యేచూరి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది పేర్లు, ఆ 300 పేర్లలో ఆ వైర్ అనే ఒక అమెరికన్ సంస్థ ఉంటుంది, వారి మ్యాగజైన్ ఇది. ఓనర్ ఈజ్ అన్ అమెరికన్ అండ్ ది ఆథర్ ఈజ్ ఆల్సో, ది ఎడిటర్ ఈజ్ ఆల్సో అన్ అమెరికన్. వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళ లిస్టులో 300 మందిలో మొత్తం మీద ఎవరైనా ముందుకు వస్తా అంటే మీ ఫోన్లు ఇవ్వండి అంటే 29 మంది ఇచ్చారు. 29, అప్పుడు ఎన్వి రమణ గారే ఉండే అనుకుంటా చీఫ్ జస్టిస్. 29 మంది కూడా ఒక టెక్నికల్ కమిటీ, బాగా క్వాలిఫైడ్ పీపుల్ వేసి ఒక టెక్నికల్ కమిటీ వేసి దానికి ఒక జడ్జిని ఇచ్చేసి 29 ఫోన్లు ఇన్స్పెక్ట్ చేయమని చెప్తే 25 ఫోన్లలో ఎక్కడా కూడా పెగాసస్ వాడిన దాఖలాలు లేవు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 5 మాత్రం మాల్వేర్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పి ఇది చేస్తే డౌన్లోడ్ చేసుకుంటాం చూడండి, అట్లాంటి యాప్ మాల్వేర్ ఇన్స్టాల్ అయింది. కాస్త నీట్ గా క్లీన్ గా పెట్టుకోండి మీ ఫోన్లో అని చెప్పి వాళ్ళకి చెప్పి అడ్వైజ్ ఇచ్చి వదిలేయడం జరిగింది. అయితే అందులో ఒక కామెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సహాయం నిరాకరించింది. అప్పుడు సాలిసిటర్ జనరల్ గారు కూడా చెప్పారు, మీరు అడిగి ఈ పర్టికులర్ థింగ్ యూజ్ చేస్తున్నారా లేదా అని అంటే లేదు అని చెప్పొచ్చు, కానీ మీరు ఏం వాడుతున్నారు అని అంటే మాత్రం చెప్పము. ఎందుకనంటే మనం ఏం సాఫ్ట్వేర్లు వాడుతున్నాము, ఏం పద్ధతులు వాడుతున్నాం అనేది స్టేట్ సీక్రెట్ అవుతుంది. అది చెప్పిన మరుక్షణం మీ నక్సలైట్లే కానివ్వండి, టెర్రరిస్ట్లే కానివ్వండి, ఓహో ఇది వాడుతున్నారు. యాంటీవైరస్లో ఏం లేదండి, సిగ్నేచర్స్ ఆఫ్ ది వైరసెస్ ఉంటాయి. అంటే ఎనీ డిఫెన్సివ్ మెకానిజం ఏంటి అంటే, మీకు అటాక్ వెక్టర్ ఏంటి అనేది తెలిస్తే దానికి ఇమీడియట్గా డిఫెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఓకే వాట్సాప్ మాత్రమే వాడుతున్నారట, సిగ్నల్ యాప్ని మాత్రం ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం అసలు మానిటర్ చేయట్లేదు అంటే రేపు పొద్దున్నే సిగ్నల్ కూడా అయిపోయారు. సో అందుకని మెకానిజమ్స్ ఎప్పుడు డైవర్ట్ చేయరు. ఆ మాత్రం మేము చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంకా అక్కడితో అది సమసిపోయింది. అంత పెద్ద ఇది చేసిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టే ఫైనల్గా కమిటీ వేసి 29 ఫోన్లు ఇస్తే దాంట్లో ఏమీ కనపడలేదని.
రెండో విషయం అండి, ఇప్పుడు మనము ట్యాపింగ్ అంటూ ఉన్నాము. ఇది ట్యాపింగ్ కాదు, 99.99% ఇస్ హ్యాకింగ్. ఇది ఏమవుతుందంటే ట్యాపింగ్ చేస్తే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ కాదండి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ అయితే హోమ్ సెక్రటరీ ఒక ఆథరైజ్ చేస్తే మనం ఎయిర్టెల్కో జియోకో వాళ్ళ ప్రొవైడర్ ఉంటారు కదా, వాళ్ళకు రిక్వెస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు మన రికార్డ్స్ అన్ని సర్వర్ లెవెల్లోనే అక్కడే టెలిఫోన్ ప్రొవైడరే రికార్డ్ చేసేసి మనకు కాపీ పంపిస్తాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ చేసింది ఈ రోజు వీళ్ళు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినంత మాత్రం అవన్నీ ఎయిర్టెల్ ఆఫీస్ లో ధ్వంసం కావు కదా, అవి ఉంటాయి. కాకపోతే ఇది ట్యాపింగ్ కానే కాదు. వీళ్ళు చేసింది ఏంటంటే ఒక ఫోన్ నుంచి ఈ ఫోన్కి ఒక కాల్ వెళ్తుంది అనుకోండి, అది ఎక్కడెక్కడ ఉన్నా కానీ దేశంలో, ఇక్కడి నుంచి నేను మాట్లాడుతుంది అయితే గాల్లో పోవాలి కదా, టవర్ వరకు పోవాలి కదా, మధ్యలో ఇంటర్సెప్టర్స్ కొన్ని ఈ వెహికల్స్ వాడారు, ఎక్విప్మెంట్ వాడారు అని అంటున్నారు. మీరు ఎమ్మటే ఆ ఏరియాలో పెడితే ఆ టవర్ తో కమ్యూనికేట్ అవుతున్నవన్నీ ఈ ఎన్క్రిప్షన్ ఉండదు. మీ ఫోన్ కి టవర్ కి పెద్ద ఎన్క్రిప్షన్ లెవెల్ ఏమీ ఉండదు, చాలా ఈజీగానే. సో ఆ వాయిసెస్ అక్కడనే క్యాప్చర్ చేసేది. ఇప్పుడు మీరు మామిడి తోటలో వార్ రూమ్ పెట్టారు, లేకపోతే దయాకర్రావు గారు వార్ రూమ్ పెట్టారు, లేకపోతే ఒక మొబైల్ వార్ రూమ్ పెట్టారు, పెట్టారు అని అంటే ఏం లేదు, గాల్లోనే ఉన్నాయి. మనం మాట్లాడే మాటలన్నీ గాల్లో ఉన్నాయి కదా. టవర్కి వెళ్ళాలి, టవర్ నుంచి ఇక పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ మీ ఫోన్ కి రావాలి. నేను మా ఇంట్లో నుంచి మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు కాల్ చేస్తే, సో ఈ ప్రయాణం జరుగుతున్న సమయంలో హ్యాక్ చేయొచ్చు, ఎక్కడైనా డైవర్ట్ చేయొచ్చు. మీ ఫోన్ కే డైరెక్ట్ గా మీ ఫోన్నే డైరెక్ట్గా హ్యాక్ చేసి మీ మైక్రోఫోను కెమెరాలు కంట్రోల్లోకి తీసుకుంటే మీరు మాట్లాడుతున్నప్పుడే కాదు, మాట్లాడినప్పుడు కూడా ఇది ఆన్ చేసి అసలు ఇప్పుడు మీ ఫోన్ పక్కకు పెట్టున్నారు, మన అంతా మాట్లాడుతున్నది నేను డైరెక్ట్గా వినొచ్చు మీ ఫోన్ని హ్యాక్ చేయగలిగితే. ఇది రెండో విషయం. ఇది మీరు అంటుంటే నాకు నన్ను ఏపీ సిఐడి వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు అక్కడ నాకు ఒక విషయం, అంటే పేరు చెప్పను కానీ ఒక ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాడు. మీరు ఏంది అసలు మనం 5 కూర్చున్న దగ్గర మీ ఫోన్ ఇక్కడ ఉంటే వాడు ఆ పక్క బిల్డింగ్ లో ఉండి మొత్తం చూస్తాడు, వింటాడు, మొత్తం ఎవ్రీథింగ్ ఈ నోస్. పెద్ద దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం అంటే ఆల్రెడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పెగాసస్. పెగాసస్ లాంటి వాటి ఎక్విప్మెంట్ ఏంటంటే మనకి హార్డ్వేర్ అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా కానీ ఇవి అటాక్ వెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే, ఇది ఎట్లా అంటే మీరు ఒక మాల్వేర్ ఇంట్రడ్యూస్ చేసినట్లుగా, అది అంతకుముందు మనం చెప్పేవాళ్ళు వాట్సాప్ ద్వారా కాల్ వస్తుంది, కాల్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదో ఫైల్ పంపిస్తారు, అనవసరమైన క్లిక్ చేయకండి. హ్యాకింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. హ్యాకింగ్ ఈజ్ యువర్ టోటల్ ఇక మొత్తం కంట్రోల్ తీసుకోవడం. మీరు యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా, మీ ఫోన్ యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా, నేను రిమోట్ గా దీన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటే, ఈ కెమెరా కావాలంటే ఈ కెమెరా కావాలంటే ఈ కెమెరా ఆన్ చేసి, మైక్రోఫోన్ ఆన్ చేసి అన్ని చేయొచ్చు నేను. లేకపోతే అప్పుడప్పుడు మధ్యలో ఫోటోలు తీస్తూ వీడియో కంటిన్యూస్ గా ఎందుకులే, ఆ సిగ్నల్ సరిగా లేదనుకుంటే 5 నిమిషాలకు ఒకసారి ఫోటో తీసుకుని నాకు పంపించుకోవచ్చు. అంటే రకరకాలుగా చేయొచ్చు. అంతెందుకు ఒకసారి ఈ సైడ్ ఉన్నాయనుకోండి, వైరస్ ఎక్కించి అంటే మాల్వేర్ ఎక్కించి చేయగలిగేవి, ఒకవేళ స్నూపింగ్ చేయగలిగేవి, అవైతే మీ పాత ఫోటోల దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న రికార్డులు అన్ని కూడా నేను అవతల సైడ్ డౌన్లోడ్ చేయొచ్చు. అంటే ఇందులో ఒక చిన్న ఏజెంట్ లాంటి సాఫ్ట్వేర్ని నేను ట్రోజన్ పంపిస్తే వీడు ఏం చేస్తా ఉంటాడు, చిన్నగా కవర్ చేసుకుంటూ రోజు మీరు ఇన్యాక్టివ్ ఉన్న టైంలో రిమోట్ గా డేటా సెట్ అంతా పంపించవచ్చు, లేకపోతే కంట్రోల్ చేయొచ్చు. ఇది పరిస్థితి. సో మన దగ్గర జరిగింది నేను అనుకోవడం ఏంటంటే, నెయిదర్ ఇట్ ఈస్ పెగాసస్, ఐ థింక్ ఏది మన తెలంగాణలో జరిగింది. పెగాసస్ అయితే మరి ఈ ఎక్విప్మెంట్ ఎందుకు, ఈ వెహికల్ ఎందుకు, ఇన్ని అనుకుంటున్నానంటే అప్పుడు ఈ ఆరోపణ సార్ ఇందాక చక్రవర్తి గారు చెప్పిన ఈ ఇష్యూ రేజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుతోందని ఒక అలిగేషన్ వచ్చింది. మేము వాడలేదు అసలు, నెవర్ యూజ్డ్ అనేది అప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు, వాళ్ళు చెప్పారు. సరే ఈ వాడలేదని ఆయన కూడా చెప్పాడు. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్ లో వాడుతున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అక్కడ కొన్ని రైట్స్ కూడా చేసినట్టు, సబ్జెక్ట్ టు కరెక్షన్. వెంకటకృష్ణ గారు, పెగాసస్ ఓన్లీ డీల్స్ విత్ నేషనల్ గవర్నమెంట్స్. అదేం చేయాలి, పర్మిషన్ తో రావాలి. కానీ మమతా బెనర్జీ గారు మేము కొన్నాము, పెగాసస్ కొన్నాము, బట్ వీ నెవర్ యూజ్డ్ అని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఎలా కొన్నావు నేషనల్ గవర్నమెంట్ కి తెలియకుండా అని అప్పుడు ఆమె మీద పడ్డారు. సో అది జరిగింది, దేశంలో కొన్నారు, లెట్ హిమ్ కంప్లీట్. మా దగ్గరికి వచ్చారు, కన్సల్ట్ చేశారు, మేము ఆర్డర్ చేసామని కూడా చెప్పినట్టు గుర్తు నాకు. రైట్, ఎనీవే. అయితే ఇందులో నేను ఎందుకు అంటున్నానంటే, ఇట్లాంటివి కాదు అని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసే టైప్ కాదు.
మీ ఏరియాకి వచ్చేసారు, సెటప్ పెట్టేశారు, మొత్తం అక్కడ ఉన్న 1000 ఫోన్లు వినొచ్చు. మొత్తం వీళ్ళ కానీ కంట్రోల్లోకి మనకి వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నది ఏది అనేది ఇప్పుడు మన టవర్ తో ఎట్ ఎనీ గివెన్ టైం ఒక 1000 ఫోన్లు కనెక్టెడ్ అయి ఉంటాయి అవును కదండి, కదా, అవును. కన్వర్సేషన్స్ నడుస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు అందులో మనకు కావాల్సిన నెంబర్లను ఏమంటే ఆ tower ని కూడా మీరు control టవర్ కంట్రోల్ చేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ ఆ టవర్ ఏరియాల పరిధిలో ఉన్న వాళ్ళందరూ మన పరిధిలో ఉంటేనే ఆ టవర్ కే మనం రీచ్ అవుతాం. ఫోన్ మనం ట్రావెల్ చేస్తున్నా కొద్దీ ఒక టవర్ నుంచి ఇంకో టవర్ కి జంప్ అవుతూనే ఉంటాం కదా. సో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరి ఫోన్లు ఇది చేయొచ్చు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవి మన నెంబర్లు ఉంటే అవి ఇది, అందుకనే ఇంత లార్జ్ స్కేల్లో. ఇంకొక రెండో విషయం చెప్తాను, ఒకవేళ నిజంగానే ఇది ట్యాపింగ్ అయ్యి ఉంటే ఎట్లాగో కాపీలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఎయిర్ ఫోన్ ఈడ హార్డ్ డిస్క్ డిస్ట్రాయ్ చేసి మూసీలో పడేసి ఏం లాభం అండి, ఏ మాత్రము అంటే ఇంకో కాపీ ఉంటది కదా, అండ్ రికార్డ్స్ ఉంటాయి, సంతకాలు సో అదే, అందుకే అది tapping సంతకాలు కాదు కూడా కాబట్టి పెట్టినట్టు చేశారు అయి అలా. ఉండదు. ఇది నక్సలైట్లకు ఇట్లాంటి వాటికి కోసం సెక్యూరిటీ అది permitted. కోసం ఇచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో ఫండ్ కూడా కంటింజెంట్ ఫండ్ ఉంటుంది. కంటిన్యూ. మీకు అసలు వాటికి లెక్కలు కూడా చూపించాల్సిన అవసరం లేదు, auditing ఉండదు. సిఏజీ వచ్చి ఆడిట్ చేస్తుందమ్మా ప్రతి ఒక్కటి అవును, అని చెప్పి SP ఉండదు. దాన్ని- అట్లాంటి వాటి డబ్బులు యూజ్ చేస్తే మీరు వారు అన్నట్టుగా ఇంకా వే బిల్లు అవసరం లేదు, మీరు అన్నట్టుగా జిఎస్టీ పేమెంట్లు ఉండవు, అట్లా- ఇంకేది అంటే జస్ట్ ఈజీగా ఉండదు. ఇప్పుడు బుల్లెట్ అకౌంటింగ్ చెప్పొద్దు. No, no, no. Bullet accounting- లేదు, లేదు. No, no, no. నక్సల్ మహారాష్ట్రలో ఏరియాస్లో- అయింది. I know, I know that. దాన్ని మీ దాన్ని నక్సల్ ఏరియాస్ లో మీరు ప్రభుత్వ వెంకట్ కాదు, కాదు. నేను నక్సల్ ఏమంటున్నానంటే- ఏరియాస్ లో ప్రభుత్వాలు నక్సల్ ఏరియాస్ లో కానీ టెర్రర్ ఇప్పుడు సపోజ్ మనం కొన్ని చోట్ల హైదరాబాద్ లో కొన్ని చోట్ల టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఎక్కువ ఉండే ఏరియాస్ లో పోలీస్ ఆఫీసర్స్ కి కంటింజెంట్ ఫండ్ ఇస్తారు. ఎస్పీ కానీ డీసీపీ కానీ. ఇప్పుడు ఇది మళ్ళీ మిస్ ఇంత డిబేట్ అంతా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు audit ఉండదు వాళ్ళకి. దాని గురించి చెప్తున్నాను. I don't know about, what happened in Andhra. ఇలా ఈ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కేసులా ఉంది, సుప్రీం కోర్టుకి వెళ్ళారు. దాంట్లోకి వెళ్దాం. మనం డైవర్ట్ కావద్దు. డైవర్ట్ కాలేదు. మీరు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మీరు కాండిజెంట్ ఫండ్ తో డిబేట్ మొత్తం ఆయన అన్నదానికి నేను definition నేను అక్కడికి వెళ్ళట్లేదు. విషయం ఒక ఏంటంటే- విషయం చెప్తాను. సార్, ఇక్కడ విషయం- రెడ్డి గారు, ఒకటే 10 seconds, give me 10 seconds. ఇక్కడ విషయం- నేను ఏమంటున్నానంటే ఇంతమంది దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్నారు కదా, అవి సరిపోవాలి. అఫీషియల్ ఫండ్ ఎందుకు నేను అనేది ఇవన్నీ ఆ రౌట్ లో మనం వెళ్తే దొంగలు దొరకరు అంటున్నాను నేను అనేది. ఈ తెలంగాణలో జరిగిన విషయంలో మీరు హార్డ్ డిస్క్ డిస్ట్రాక్షన్ ఇదంతా కూడా చూస్తుంటే ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ గా జరిగిందండి మొత్తం మీద. కాకపోతే బాధితులు ఎవరు అనేది చాలా మందికి చాలా అనుమానాలు అంతకుముందు సర్కమ్స్టెన్షియల్ వ్యూ ఉన్నాయి. ఈవెన్ గవర్నర్ గారు కూడా ప్రైవేట్ కాన్వర్సేషన్స్ లో చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, పబ్లిక్ అయిపోయింది. ఫస్ట్ ప్రైవేట్ గా చెప్పారు, తర్వాత పబ్లిక్ గా కూడా చెప్పారు. సో అది పరిస్థితి. అయితే నేనేమంటున్నానంటే ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా జరిగిన విధానాలు. మనం ఇంతకుముందు మాట్లాడినంతా కూడా ఏం మాట్లాడాము అంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నా, హోమ్ సెక్రటరీ అప్రూవల్స్ అన్నా అవన్నీ మనము బయటికి దిద్దామంటే ఇది టోటల్లీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా అసలు సిస్టమ్ కి సంబంధం లేకుండా, కాకపోతే యూజ్ చేసింది మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్స్ యూజ్ చేసి, గవర్నమెంట్ ఆఫీసర్స్ యూజ్ చేసి ఆ ముసుగులో చేశారు. మనం ఎంత మాట్లాడుకున్నా దానికి అఫీషియల్ గా ఫండ్ ఇవ్వవసరం లేదు, దానికి ఇంకేమీ అధికారికంగా అనుమతులు ఇవ్వవసరం లేదు. ఏంటంటే అఫీషియల్స్ అన్అఫీషియల్ గా చేసిన ఒక అరాచక కార్యక్రమం. దీంట్లో ఇన్వాల్వ్ అయింది దీన్ని చేయించింది పొలిటీషియన్స్. అవునండి, అఫీషియల్ గా ఉన్న పొలిటీషియన్స్ అన్అఫీషియల్ గా డబ్బులు ఇచ్చి చేయించారు. అంతే. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే, వాళ్ళు సభలో తరించారు. సో ఇప్పుడు మీరేంటి ఇందాక ఆయన ఏదో చెప్తుంటే ఒక్కటే మాట, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎందుకు అవసరం వచ్చారు ఈ రాజకీయ నాయకులకి చేపించిన వారికి అంటే, వారైతే ఈ సర్వేలెన్స్ చేస్తున్నా మిగిలిన వాళ్ళు ఎవరు చూసినా కానీ ఇది గవర్నమెంట్ కోసం చేస్తుంది కదా అనుకుంటారు. అందుకని పూర్తిగా సిస్టమ్ యూనిఫామ్ లిటిల్ పొలిటికల్. ఇప్పుడు నేను చెప్పేది కానీ అంటే బీజేపీ ట్రైంగ్ టు డిఫెండ్ దేర్ ఫ్లాస్. ఎందుకనంటే ఫోన్ లేదు 29, 27 ఫోన్లు అన్నాడు, దాంట్లో అంతా చెక్ చేస్తే మాల్వేర్ దొరికింది తప్ప ఏది పెగాసిస్ లాంటివి ఏం దొరకలేదు. నేను చెప్తున్నా, సరే కోర్టు ముందు జరిగిందా ఇంకోటి జరిగిందా, దట్ ఈస్ ద సిచ్యువేషన్. అట్లాంటిది అనేటటువంటి దేశంలో లేదనేది బీజేపీ లీడర్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. మొన్న కిషన్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్లకు సంబంధించి నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆయన మాట్లాడిండు, గవర్నర్ గారు మాట్లాడిండు, బీజేపీ నేతలందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. దెర్ ఈస్ నో పాసిబిలిటీ. అట్లాంటిది చేసే అవకాశమే లేనప్పుడు ఇట్లాంటిది ఎక్కడ జరుగుతుంది? ఇంకొక తేడాలో మనము అంటే వేరేగా మాట్లాడుతున్నాం. ఒకటి నెట్వర్క్ ద్వారా జరిగేటటువంటి అంశాలు క్లోజ్ రేడియస్ లోనే ఎందుకు అక్కడ రూమ్లు పెట్టుకుంటున్నాం? గాలిలలో జరిగినా కూడా ఎన్నో రూమ్ ఇంకో దేశంలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కదా. ఇంటర్నెట్
సో దెర్ ఆర్ టూ కైండ్స్ దీంట్లో ఉంటాయి. ఒకటేమో నెట్వర్క్ ద్వారా ఉండేటటువంటి దాంట్లో క్లోజ్ రేడియస్లో పెట్టుకొని చేసేటటువంటి అంశాలు ఒకటి ఉంటే, మనకు ఒక వీడియో కాల్ వస్తుంది సార్, వీడియో కాల్ వస్తుందో, ఒక లింక్ వస్తుందో, లేకపోతే ఇంకేదైనా మెసేజ్ జనరల్ ఎస్ఎంఎస్లలో కూడా ఒక లింక్ వస్తుందో, మొత్తం మీద మన సైడ్ నుంచి కన్సెంట్ అనేటటువంటిది మనకు తెలియకుండా మనం దాంతో ఇంటరాక్ట్ ఎప్పుడైతే అయిపోతామో మనం ఆ యొక్క అల్గారిథం పడిపోతాం. ఇంతే, అసలు మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన కన్సెంట్ లేకుండా, అంటే మనం ప్రెస్ చేయకుండా మన ఫోన్లో అనేటటువంటిది టోటల్ ఆదిని వాళ్ళ దాంట్లో పోనీకే లేదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, వాట్సాప్లోనే మనం మాట్లాడేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అంటాడు, అంటే ఏ ఇంటర్సెప్షన్ కూడా చేయలేనటువంటిది అని కంపెనీ చెప్తుంది. కానీ అదే చట్టాలు ఏం చెప్తాయి, కానీ చట్టాలు ఏం చెప్తాయంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నటువంటి దాన్ని కూడా ఒకవేళ ఇఫ్ దే ఆర్ సబ్జెక్ట్ టు అన్అఫీషియల్ థింగ్స్ అనుకోండి, అన్లాఫుల్ థింగ్స్ అనుకోండి, మళ్ళీ ప్రొసీజర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి మళ్ళీ మనం దాన్ని గూడాన్ని మొత్తం బయటకు ఉంచుకోవచ్చు. సో బీజేపీ ఈరోజు అసలు మనకేం తెలియదు, మేము శుద్ధపూసలము, మిగతా వాళ్ళ మొత్తం జరుగుతుంది అనేటటువంటి అంశాలు కాదు. ఒక్క విషయం ఇప్పుడు అంటే రామ్మోహన్ రెడ్డి గారు బీజేపీని లాగుతా పోతున్నారు కాబట్టి నేను చెప్పాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాము. ఇంకేం చేయమంటారు? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 300 మంది ఇది అన్నారు, అది ఫారిన్ పబ్లికేషన్ ఏదో లిస్ట్ ఇచ్చిందన్నారు, అది 60 దేశాల్లోనో 100 దేశాల్లోనో ఇచ్చింది, 40,000 మంది అయితే మన దగ్గర 300 మంది అన్నారు. సరే, బాగానే ఉంది. మొన్న కెనడా ఇట్లాంటిదే, మా ఎలక్షన్స్లో మీ ఇండియా ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పి ఇన్వెస్టిగేషన్లు చేస్తే ఇండియా కాదు చైనా ఇంటర్ఫియర్ అవుతుందని తెలిసింది. మీరు రాహుల్ గాంధీ గారి ఫోన్ ఇంటర్సెప్ట్ చేయడానికి చైనాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమెరికాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈవెన్ మన ప్రధానమంత్రి ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మీరు ఒక్క నిమిషం మీరు మీ ఫోన్ను ఓపెన్ చేసుకుని దాన్ని ఇష్టం వచ్చినవన్నీ క్లిక్ చేసి దానికి బాధ్యత వాళ్ళది అని అంటే, రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి మీ ఫోన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, బాధ్యత వహిస్తారు. ఒక్క విషయం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా ఇంకే హయ్యర్ అథారిటీకి వెళ్తే కానీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇతరులు ఆపుతారో చెప్పండి. పెగాసస్ మీద వెళ్ళారు, ఇంకా దట్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్. ఇంకొకటి బాధ్యత అన్నారు సార్, ఒక్క విషయం ఇక్కడ టెలిగ్రాఫ్ అసలు పెగాసిస్ అనేటటువంటిది లేదు, నాన్ ఎగ్జిస్టెంట్ మీరు చెప్పదలుచుకుంది ఏంది? అంటే మీరు ఇప్పుడు వాడుతున్నారా? నేను అంటున్నా, మీరు వాడుతున్నారా? మన ఎస్ఐబి ఈ రోజు ఎస్ఐబి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఐబి ఇంకా స్టిల్ ట్యాపింగ్ ఆఫ్ ఎనీబడి చేస్తుందా లేదా? అదొకటి చెప్పండి నాకు. ఏంటది? ఈ రోజు ఎస్ఐబి ఉంది కదా, స్పెషల్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఎవరిని ట్యాప్ చేయట్లేదా? అదొక్క మాట చెప్పండి. ఒకటే, చట్టానికి లోబడేసేసి ఏమైనా అదృష్టం ఉన్నటువంటి దాంతో పర్మిషన్ తోటి సిస్టమ్ ఫాలో కావాలని కూడా చేయొచ్చు. అధికారం ఆగండి. బీజేపీ మీద అపవాదులు వస్తే సుప్రీంకోర్టు చెప్పింది, మీ మీద అపవాదులకి ఇంకా మీరే సమాధానం చెప్పలేదు. ఈ రోజు ఎవరన్నా ట్యాప్ చేస్తున్నారా లేదా? అదొక్క మాట చెప్పండి. ఎట్లా చెప్తారు? మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారా అంటే అది ఎలా చెప్తాం మేము, సీక్రెట్ అన్నారు కదా, ఇది స్టేట్ సీక్రెట్ అండి. వాళ్ళు చేస్తున్నారో చేయట్లేదు, హౌ దే ఆ విషయం వారికి నేర్పించడానికి ప్రశ్న అర్థమయ్యేటట్టు చేయడానికి లోబడి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయగలగాలి. వాళ్ళకి ఆ స్వేచ్ఛ, ప్రభుత్వానికి రైట్ ఉంది. తప్పనిసరిగా అండి. చేస్తున్నారా లేదా అంటే ఏమో, ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ స్పోక్స్ పర్సన్ మీడియా. నా క్వశ్చన్ ఆన్సర్ రాలేడా? ఎలా తెలియదు, ఆయన కూడా తెలియదు. మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం చర్చిస్తున్నామంటే, ఈ విషయంలో పాసిబిలిటీస్ ఏంటి, పొలిటికల్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ పొలిటీషియన్స్ ఒక్క నిమిషం పొలిటీషియన్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్స్
అధికారంలో ఉండి అనధికారికంగా చేసే ఈ దరిద్రపు కొట్టు కార్యక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడుకునేది కూడా వినేశారు అనే మాట వచ్చిందంటే అది ఎంత దారుణమైన అంశం రాత్రి కాదు, పగలు కాదు, ఇంటి ఎంత బయట కాదు, దారుణమైన ఇంటి విషయం లోపల అది. కాదు అనే ఒక టైప్లో అట్లా మాత్రం రేవంత్ రెడ్డి 24 గంటలు ఆయన ఎవరో surveillance అంటే కానిస్టేబుల్, అన్యాయం కదా. ఈ హ్యాకింగ్ ద్వారానే కొంతమంది మహిళల్ని లోపరుచుకున్నాడు అని అంటే ఒక కానిస్టేబుల్ ఇంకా దీనికి ఎక్కడ లిమిట్ లేదు. Exactly. సో ఈ సిస్టమ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంతగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని కానీ, కేంద్ర నిఘా సంస్థలకు సంబంధం లేదు అని కానీ, లేదా హోంశాఖ పట్టించుకునే అవకాశం లేదని కానీ ఎలా అనగలము చెప్తానన్నారు. అదేంటి తర్వాత ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్లు ఇవన్నీ స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. వారు ఒక మాట అన్నారు, కిషోర్ రెడ్డి గారు ఏమన్నారంటే వీళ్ళు చేసే అన్ని అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నారు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నా టెర్రరిస్టులు నక్సలైట్లు అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నా కూడా ఇంటెలిజెన్స్లు ఇవన్నీ చేస్తున్నాయి కదా, ఈ బిఎస్ఎఫ్లు ఇవన్నీ సిఆర్పిఎఫ్లు ఇవన్నీ చేస్తున్నాయి కదా, ఇది కూడా చేయాలి. ఇంటెలిజెన్స్ అంటేనే అది కదా. చేయకుండా వదిలేసి రాష్ట్రాలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే పౌరులకి తెలంగాణ పౌరులైనా ఈ దేశ పౌరులే, ఏపీ పౌరులైనా ఈ దేశ పౌరులే. ఈ దేశ పౌరుల ప్రతి రక్షణకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి కదా. అవునండి. అది జరగడంలా. నా ఎండ్ ఆఫ్ ది నా క్వశ్చన్ అది. అయితే ఇప్పుడు జీవీ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ముగ్గురు 3 పార్టీలు రిప్రజెంట్ చేస్తారు. కిషోర్ రెడ్డి గారు అంటారు మేము అసలు చాలా మంచోళ్ళం, మేము అసలు అట్లాంటి పనులు చేయమని కిషోర్ రెడ్డి గారిని రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు, మీ ప్రభుత్వం చేస్తుందని. రామ్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు చేస్తారని బీజేపీ అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దే హ్యావ్ టు డిఫెండ్ దేర్ పార్టీ లైన్. కొన్ని లిమిట్స్ నేను ఆయన ఇండిపెండెంట్ కాబట్టి చెప్తున్నాను. ప్రభుత్వాలని ఈరోజు మనం నమ్మే వాతావరణంలో లేము. కరెక్ట్. తెలంగాణ ప్రభుత్వానికి టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా వచ్చిన హక్కుల్ని వాడుకొని మిస్యూజ్ చేశారు, దుర్వినియోగం చేశారు చట్టాన్ని. సుప్రీంకోర్టు వేసిన కమిటీ అసలు క్లీన్ చిట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికని కిషోర్ రెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు. మీరు ఇప్పుడు దేశ సంరక్షణకి, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో మీరు సుప్రీంకోర్టు కూడా నమ్మకపోతే మనం ఏం చేయలేము. అదొకటి. రమణ గారి సుప్రీంకోర్టులో దానికి రావాల్సిన పుష్, ఇప్పుడు మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ ఉందండి, ఇట్ వాస్ పుష్డ్ వెరీ హార్డ్. ఈ విషయంలో చాలా సాఫ్ట్గా వెళ్ళింది ఆ సుప్రీంకోర్టు. నా సుప్రీంకోర్టు కూడా వాళ్ళు పంచుకోలేదు. ఏమంటే దేశ భద్రత అంటారు. సరే, దేశ భద్రత ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు నమ్మగలరా? ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఐటీ వీటి మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రాజకీయంగా వాళ్ళకి నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అందరూ మోపుతున్న అభియోగం బీజేపీ మీద. అట్లాంటప్పుడు ఈ ఐటీ టెలిగ్రాఫ్ యాక్ట్ని వాడుకొని దుర్వినియోగం చేయడం గ్యారంటీ ఎక్కడుంది? దట్ ఈస్ దేర్. టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఇందాక జీవీ రెడ్డి గారు చెప్పినట్లు ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ యాక్ట్, చాలా పాతది. బట్ 85 బ్రిటిష్ కాలం నాటి యాక్ట్. మనం గతంలో సిడిఆర్లో ఇచ్చే, సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ మనం మాట్లాడుకుని ట్యాప్ చేయొచ్చు. దాని తర్వాత ఐపీడిఆర్ అని మళ్ళీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు మాల్వేర్లు, ట్రోజన్లు కిషోర్ రెడ్డి గారు చెప్పారు. టెక్నాలజీ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్, కానీ చట్టం అందుకోలేకపోతుంది. చట్టాలు మారాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది, ప్రభుత్వాలని మన ప్రైవసీ గురించి మనం నమ్మటానికి వీలు లేదు. వాళ్ళకి అధికారం ఇస్తే దుర్వినియోగం చేయడం గ్యారంటీ. మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, సర్వేలెన్స్ కానీ ఏ విధంగా చేయాలంటే కొంత గైడ్ లైన్స్ దొరుకుతాయి. మీరు జ్యుడిషియరీలో పెట్టాలి ఈ హక్కుని. ఒక జడ్జి దగ్గర పోయి ఆ వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది, టెర్రరిజం కానీ, దేశ భద్రతకు సంబంధించిన కానీ, ఇంకో రకంగా కానీ అతని ఫోన్ని మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాం, మీరు జడ్జి దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే తప్పితే, చేయకపోతే దీనికి పరిష్కారం అంటే అది తెలిస్తే ఎలా సాధ్యమవుతుంది సార్? తెలియకుండా చేయాలి కదా. ఫోన్ మార్చేస్తాడు. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఇవాళ సెక్రటరీ బదులు మీకు ఒక డిస్ట్రిక్ట్ జడ్జో, హైకోర్టు జడ్జో అదే అప్రూవల్ వాళ్ళు ఇచ్చేటట్లుగా అంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థ ఇవాళ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కంటే, ట్యాప్ వారెంట్ అనుకోండి, అట్లాంటివి ప్రభుత్వ అధికార యంత్రాంగం కన్నా న్యాయ వ్యవస్థ మోర్ ఇండిపెండెంట్, స్వతంత్రంగా పనిచేస్తుంది భారతదేశంలో. ఇంకా కూడా కొంత మెరుగు. ప్రభుత్వాలకు ఇస్తే ఏం చేస్తారంటే, ఓకే నక్సలైట్లు, టెర్రరిస్టులు ఇతర వాటికి వాడినప్పటికీ ఆ టెంప్టేషన్ టు యూజ్, తమ వ్యక్తిగత లాభం, తమ ప్రభుత్వానికి లాభం కొరకు వాడుకునే టెంప్టేషన్ ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈజ్ అన్డినయబుల్. ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా, అంటే కిషోర్ రెడ్డి గారు అనొచ్చు ఎక్కడ ఆధారాలు అంటే, మీరు వాళ్ళు చూపించలేదు, కోర్టు అడిగింది ఆధారాలు చూపించమని. బట్ జనరల్లీ
వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాలో ఫోన్ జరుగుతున్నాయి. ట్యాప్ అవుతుంది అందరికి జరగలేదు సార్, ప్రపంచం అంతా జరుగుతున్నాయి. కాబట్టి ద సొల్యూషన్ ఈజ్ చట్టాన్ని మనం మార్చుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల చేతిలో ఒక పావులాగా కాకుండా కాస్త న్యాయ వ్యవస్థ దిశగా తీసుకెళ్తే అవర్ ప్రైవసీ విల్ బి ప్రొటెక్టెడ్. హియర్ వన్ డౌట్ అండి. 1885 నాటి చట్టం ఇది, టెలిగ్రాఫ్ Amendment యాక్ట్. చేస్తారు. మధ్యలో ఏదో చిన్న సవరణ చేశారు. సవరణలు వచ్చాయి. మధ్యలో మన వచ్చాయి. రామ్మోహన్ రెడ్డి గారు వచ్చాయి. చెప్పారు ఇందాక సవరణల గురించి. అమెండ్మెంట్స్ వచ్చాయి కానీ అది కూడా లాంగ్ బ్యాకే, అది కూడా 25 years బ్యాక్ నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఎస్ఎం కృష్ణ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ట్యాపింగ్ కేసు అప్పుడు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ మళ్ళీ ఎలక్షన్ వచ్చారనుకోండి, అప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేయలేదు కదా. మరోవర్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చెప్పిన ఫస్ట్ ఇదేంటి, బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న చట్టాలను మొత్తాన్ని మార్చేసి కాంటెంపరీ అవసరాలు తగ్గట్టుగా మారుస్తాం, ఈ పాత మురికి కంపును తీసేస్తాం అని చెప్పారు. ఇటువంటి ఎందుకు పోలేదు ఇంకా అనేది పెద్ద క్వశ్చన్ కదా. ఓ చట్టం వచ్చింది జీవి గారు Amendment చేశారు. Amendment చేశారు అంతే. దాంట్లో చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి ఆ చట్టంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రభుత్వానికి అపార హక్కులు వాళ్ళే ఇచ్చుకున్నారు. ఏది మన ఫోన్ మీరు అనేది ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి మహారాష్ట్రలో ముంబై పూణే ఐ థింక్ ఇద్దరు అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో అంటే ఏం లేదండి, ఒక డివైస్ ని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఉంది కదా హ్యాకింగ్, అది ఐటీ యాక్ట్ కిందకి వస్తుంది. ఐటీ మన టెలిఫోన్ ఇది ఎందుకంటే మన స్పెక్ట్రమ్ ఉంది చూసారా, టెలిగ్రాఫ్ యాక్ట్ మన స్పెక్ట్రమ్ ఆప్షన్ చేశారు కదా 2G 3G 4G, దానికి సంబంధించిన విషయాలు అదే ఇప్పుడు ఇవన్నీ కాదండి, ఇవన్నీ బ్రహ్మ పదార్థాలేం కాదు కదా. వీటన్నిటినీ రివ్యూ చేసే పవర్స్ అన్ని పార్లమెంట్స్ ఉన్నాయి. అవి చేయకుండా ఎందుకు వీటిని ఇలా చేసి ప్రజల ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల దాడి కంటే ఈ దాడి చాలా భయంకరమైన దాడి. అంటే ఇదేంటంటే ఇక్కడ చట్టం లేక కాదు, చట్టం ఉండి కూడా చట్టం లేకని కాదు, ఆ పద్ధతులు పాటించే వాళ్ళు పాటించే ప్రభుత్వాలు పాటించవచ్చు అన్న టైప్ లో. ఈ రోజు మనము ఈవెన్ హోమ్ మినిస్ట్రీలో కూడా ఇప్పుడు ఆయన ఓన్లీ హార్డ్ డిస్క్లు తీసుకుని వెళ్ళాడు, రాష్ట్ర హోం కార్యదర్శి ఇచ్చినా కూడా సంతకాలు, ఆ ఫైల్ అయితే సెక్రటేరియట్ లో మూవ్ అయి ఉంటది కదా, అక్కడ కొన్ని కాపీలు ఉంటాయి, దాన్ని బట్టి చెప్పగలిగేవారు. కానీ ఇది జరిగింది అట్లా కాదు, అసలు ప్రాసెసే ఇది కాకుండా ఒక సపరేట్ స్టేట్ ఇన్ స్టేట్ అంటారు చూసారా, ప్రభుత్వంలోనే ఒక సపరేట్ ప్రభుత్వం అనధికారికంగా అన్కాన్స్టిట్యూషనల్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ విధంగా చేశారు ఇది అన్నది. అది నా పాయింట్ కూడా లేకుండా ఎత్తకొచ్చినట్టు లేకుండా ఎత్తుకొచ్చారు, అది కరెక్టే. ఇప్పుడు మీరు ఇందాక మాట అన్నారు, అన్కాన్స్టిట్యూషనల్ గా జరుగుతున్న వాటికి కేంద్రం ఏం చేస్తుంది, హోమ్ డిపార్ట్మెంట్. నేను కేంద్రం ఏం చేస్తుంది అని అనలేదండి, నేను దాని అనలేదు, ఆ మాట అనలేదు. నేను ఏమంటున్నానంటే ఆ కాన్వర్సేషన్ ఇంకా మనం చేయలేదు అని అంటున్నాను. తప్పనిసరిగా ఇప్పుడు కేంద్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ రావాలి, నేను మామూలుగా అంటున్నాను. ఎందుకంటే కేంద్రపు చట్టాలు ఇవయ్యాయి చేయబట్టి తప్పనిసరిగా ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అంటే ఫండమెంటల్ రైట్ మీకు తెలిసిందే. ఉట్టిగా మనం బతకడం అని అంటే ఓన్లీ ప్రాణం ఉందనేది కాదు, అసలు ప్రైవసీ అనే ఆ గోప్యత అనేది, వ్యక్తిగత గోప్యత అనేది లేకపోతే మనిషి చచ్చిపోవడంతో సమానం కదా. వారి మొత్తం జీవితాన్ని బయట పెట్టేస్తే, రోడ్డు మీద పడేస్తే వారు దాదాపు చాలా మంది ఆత్మహత్యలు అందుకే చేసుకుంటారు కదా, దాదాపు ఇక బతికుండడం. సో గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వము రావాలి. ఎగ్జాంపుల్ గా తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ లో వస్తున్న అంశాలను బట్టి చూస్తే ఒక 8 years నుంచి ఇక్కడ ఈ హ్యాకింగ్ ట్యాపింగ్ ఏ పేరు దానికి ప్రైవసీ దొంగతనం జరుగుతుంది. అవునండి, రైట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కానీ లేకపోతే షర్మిల గారు కానీ లేకపోతే ఇంకొంతమంది నాయకులు 3-4 years నుంచి అక్కడ జరుగుతుంది అనేది వాళ్ళ ఆరోపణలు. ఇవాళ లోకేష్ కి వచ్చిన అలర్ట్ చూస్తే ఆయన 3 ఏళ్ల నుంచి ఆరోపణ చేస్తున్నాడు, జడ్జిలు కూడా 2.5 years క్రితమే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. సో అక్కడ 3 ఏళ్ళు జరుగుతుంది. నేనేమంటానంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్ హోంశాఖ కానీ కేంద్ర హోంశాఖ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది, లేకపోతే వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? ఈ దేశంలో పౌరుల భద్రత అంటే ప్రైవసీ భద్రత చాలా ఇంపార్టెంట్. లేదండి, తప్పనిసరిగా ఫోకస్ పెట్టాలి, పెడుతుంది. కానీ ఏమవుతుంది అంటే కొన్నిట్లలో
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఇక్కడ చేసింది ప్రాబ్లం అంతా ఏంటంటే ఒక నక్సలైటో, ఒక టెర్రరిస్టో, ఎవరో పోలీస్ ఆఫీసర్ని, చీఫ్ మినిస్టర్ ఎటు పోతున్నారు, ఎట్లా పోతున్నారని పెద్ద ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పి వాళ్ళ ఫోన్లని, వెహికల్స్, మీరు అన్నట్టుగా ఎక్విప్మెంట్, మనం అనుకున్నట్టుగా ఎక్విప్మెంట్ తెచ్చి వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు అంటేనేమో అది ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఒక స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళే కొంతమందిని ట్రాక్ చేస్తున్నారు అంటే అది ఇంటెలిజెన్స్ కదా, అంటే వారికి అధికారం ఉంది. ది ప్రెజంప్షన్ ఇస్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ లీగల్లీ, జస్ట్ లైక్ హౌ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇందులోకి దిగాలి. ఎందుకంటే ఇందులో ఎవ్రీథింగ్ ఉందండి, గోప్యత ఒక్కటే కాదు, ఎక్స్టార్షన్ ఉంది, బ్లాక్ మనీ ఉంది, మనీ లాండరింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ అయిన తర్వాత దిగాలి అంటున్నారు. తెలిసింది కదా, ఎలక్షన్ల ముందు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు ఉదాహరణకి రఘునందన్ రావు గారికి ఎలక్షన్ సంబంధించిన డబ్బు ఇవ్వబోతుంటే మేము ఈ హ్యాకింగ్ ద్వారానే విని ఆ డబ్బులు తీసుకొచ్చి అవి బీఆర్ఎస్ లీడర్కి ఇచ్చామని వాళ్ళే చెప్తున్నారు. అలాగే కరీంనగర్ పోతున్న కాంగ్రెస్ లీడర్ ఒకరి చేసామని, కిషన్ రెడ్డి గారికి సంబంధించిన అమౌంట్ కొంత పట్టుకొని ఆయన ఏదో ఎక్కడికో తీసుకెళ్తుంటే ఆ అమౌంట్ వెళ్తుంటే దాన్ని కూడా ఈ హ్యాకింగ్ ద్వారానే విని పట్టుకున్నాము అని చెప్పి. అంటే ఇదంతా ఏంటి, పట్టుకొని తీసుకొని అక్కడ డిపాజిట్ చేయట్లా, ఐటీకి డిపాజిట్ చేయట్లా, ఇక్కడి నుంచి క్యాష్ తీసి ఇచ్చి దాని తర్వాత అధికార పార్టీకి ఇచ్చి వాడుకుంటున్నారు. అంటే అది అక్కడ దొరికినట్టే కదా, దొరికినాయి కదా. ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ రావాలి ఇప్పుడు ఇమీడియట్. ఇప్పుడు అంటే తెలియాలి కదా అనేది నా పాయింట్. నార్మల్ గా ఏమవుతుందంటే అండి, ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుందంటే నిజంగానే డబ్బు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, అంటే మనం నార్మల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కూడా చాలా నడుస్తుంటాయి. మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, ఐటీ వాళ్ళు చేస్తారు, మన లోకల్ పోలీసు చేస్తారు, మూవ్మెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధ్యతే అసలు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. అయితే చాలా వీటిలలో ఏమనుకుంటారు అంటే ఇదంతా కామన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. హ్యూమన్ అంటారు, అంటారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. డ్రైవర్ తో వీన్నో వాన్నో వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో అది చాలా ఫాస్ట్ గా ఈజీగా వస్తుంది. అది అనుకున్నారు చాలా వరకు, ఎక్కువ శాతం. ఇంత దూరం వెళ్ళిందని ఎవరు ఊహించలేదు. సామాన్యులకు అర్థం కావాలంటే ఇది ఒక గన్ను లాంటిది. దీన్ని ప్రజలని కాపాడుకోనికే వాడడానికేనేమో లైసెన్స్ ఉంది దీనికి, కానీ గన్ పాయింట్ పెట్టి వసూలు చేయడానికే మాత్రమే దీన్ని వాడుతున్నారు. అంటే దోపిడీ కిందకి అవుతుంది. కానీ ఇప్పుడు ఏపీలో లోకేష్ గారు మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు జవాబు వేయలేదు. దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. లోకేష్ గారి ఫోన్ కి కంపెనీ నుంచి వచ్చినటువంటి మెసేజ్ వార్నింగ్, మీ ఫోన్ ఇంకొకరు యాక్సెస్ చేసేటటువంటి అంశం, దాని మీదకి ఈ చర్చ మొత్తం సాగుతుంది. ఈ చేసేటటువంటి చర్చ అనుకోండి, ఫోన్ కమ్యూనికేషన్ అనేటటువంటిది టెలికమ్యూనికేషన్ వార్నింగ్ మెసేజ్ ఎప్పుడు ఇస్తుంది? ఒకవేళ ఇంటర్సెప్షన్ చేసేటటువంటిది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం పోతే ఈ మెసేజే రాదు. ఆయన ఇంటర్సెప్షన్ అనేటటువంటి చేసుకోవాలి. ఒక సెకండ్. కానీ ఈ ఇంటర్సెప్షన్ అనేటటువంటిది అనఫీషియల్ గా అన్లాఫుల్ గా జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ఆయనకు ఆ మెసేజ్ వచ్చింది. నా యూనియన్ లిస్ట్ ఉండేటటువంటి టెలికమ్యూనికేషన్ ని ఒకవేళ ఒక కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఆ నెట్వర్క్ వాళ్ళు మెసేజ్ ఇచ్చిండ్రు అని అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇది చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కింద మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, దయచేసి మనం ఇక్కడ ఒక విషయం చాలా యాపిల్ ఏం తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు, నాన్ స్టేట్ యాపిల్ will not. Why was Apple called? Please. Delhi and charged to tone it down. ఏమని చెప్పండి, మీరు కాస్త డెసిబెల్స్ తగ్గించండి అని చెప్పారు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కైనా సెంట్రల్ గవర్నమెంట్స్ కైనా కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, చట్టపరంగానే ఉంటాయి. ఆ చట్టపరంగా ఉండే కంపల్షన్స్ లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే వేరియస్ అవసరాల కోసం చేస్తారు. కేంద్రం కూడా చేస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తోందా చేయట్లేదా అంటే మీరు ఎలా చెప్పలేకపోయారు, చెప్పలేరు, చెప్పరు కూడా, చెప్పకూడదు. అలాగే కేంద్రం కూడా, కేంద్రం చేయదా అంటే
ఎందుకు చేయదు? చేస్తుంది. empowered. దే ఆర్ ఆల్సో ఎంపవర్డ్. కరెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కంటే మోర్ ఎంపవర్డ్. మిస్యూజ్ గురించి మిస్యూజ్ కూడా సార్, మిస్యూజ్ కూడా ఉంటుంది సార్. అది అది ఆపడం ఎట్లా అనేది కదా. ఆపలేము. ఎందుకు లేదు? ఆపే బాధ్యత చట్టంలో ఉంది. కేంద్రం కాపాడాలి దాన్ని. ఎందుకంటే మనది ఎప్పుడు కూడా మనం ఆపే విధంగా చట్టాలు మనం సవరించుకోవాలి. దేశంలో- మోడీ సార్ అది కూడా ఉంది. చట్టాలు ఆర్ అమెండెడ్ అకార్డింగ్లీ. కాదు, దేశ పౌరుల సెక్యూరిటీ ఎట్లా తయారైందంటే పెనం మించి పొయ్యిలబడ్డట్టు అవుతుంది ఎప్పుడు. కాబట్టి ఒకళ్ళు పోతే ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకెంత ఎక్కువ చేస్తారు. రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ గారి ఫోన్ ట్యాప్ చేయడా, హ్యాక్ చేయడా? చెప్పలేము. చెయ్యడానికి గ్యారంటీ ఏం లేదు. సో అందువల్ల ఇవాళ యాక్సిడెంటలే కావచ్చు. ఇది ఇవాళనే ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ పొద్దున చూడగానే నేను అదే చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అందులో ఏదో కొంత ఒక డైరెక్షన్ ఇస్తే అది నేను ఫాలో అయ్యాను. ఐఫోన్లపై నిఘా ఇవాళ వచ్చిన ఐటమ్ అది. అనుకోకుండా మధ్యాహ్నానికి లోకేష్ గారికి అలర్ట్ వచ్చింది. అది వేరు, అది ఐఫోన్ నుంచి వచ్చింది, యాపిల్ కంపెనీ నుంచి. యాపిల్ నుంచి. ఐఫోన్లపై నిఘా, నిర్ణీత వ్యక్తులపై పెగాసస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి. నేను ఇందాక నుంచి చెప్పకుండా ఆపిన ఏంటంటే మన డిస్కషన్స్ లో ఇంకా మేధో మతంలో ఇంకేం బయటకు వస్తే తెలియదు కదా. సో మెర్సినరీ పెగాసస్ లాంటిదే ఇది కూడా. అవును. కానీ ఇప్పటి వరకు మనం పెగాసస్ గురించే తెలుసు, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ మెర్సినరీ స్పైవేర్ దాడి పలువురు ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరిక. అవునండి. వాళ్ళు అందులో ఇదొకటి. ఇప్పుడు ఏదైతే మనం లోకేష్ గారి మాట్లాడుతున్నామో అందులో ఇదొకటి. భారత్లోని పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై గతంలో జరిగిన పెగాసస్ నిఘా గుర్తుందా? అలాంటి నిఘా సాఫ్ట్వేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా వ్యవహరిస్తారు. తాజాగా అదే తరహా మెర్సినరీ స్పైవేర్తో నిఘా ముప్పు పొంచి ఉందంటూ భారత్ సహా 92 దేశాల్లోని తన వినియోగదారులకు యాపిల్ గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఓ హెచ్చరిక సందేశాన్ని పంపింది. నిన్న మధ్యాహ్నం పంపింది అది. అవును. తన సందేశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా అందులో సూచించింది. ఇవి సాధారణ సైబర్ క్రిమినల్ దాడులో, కన్జ్యూమర్ మాల్వేర్ దాడులో కావని, నిర్ణీత వ్యక్తులను అంటే రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల వంటి వారిని లక్ష్యంగా చేసుకున్న జరుగుతున్న దాడులని యాపిల్ పేర్కొంది. సరే, దానికి ఒక చిన్న వాళ్ళు ఫోన్లో ఏదో అంటే నేనేమంటానంటే అప్పుడు పెగాసస్ అప్పుడు ప్రపంచంలో దాదాపు 45 దేశాల 45 దేశాల్లో పెగాసస్ ద్వారా అటాక్ జరుగుతుందని అప్పుడు యాపిల్ వాళ్ళందరూ హెచ్చరించారు, మీడియా సంస్థలు హెచ్చరించారు. ఇప్పుడు యాపిల్ హెచ్చరిస్తోంది 92 దేశాల్లో మెర్సినరీ స్పైవేర్ అనేది దీని ద్వారా ఇది ఆషామాషి దాడి కాదు, అందరూ అలర్ట్ గా ఉండండి కొంతమందికి హెచ్చరికలు కూడా పంపింది. మరి ఇది నిన్న పంపింది యాపిల్ వాళ్ళు ఏం మాట్లాడొద్దంటే ఎలా? పోనీ యాపిల్ వాళ్ళు పంపిన తర్వాతైనా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలర్ట్ అవ్వాలి కదా. ఆ ఇండివిజువల్, అది లోకేషా లేకపోతే వెంకటకృష్ణ లేదా ఇంకొకళ్ళు పక్కన పెడితే మొత్తం దేశమంతా ఉన్నప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలర్ట్ అవ్వాలి కదా, మొత్తం ఏం జరుగుతుందని పట్టుకోవాలి కదా. నేను అనేది ఫస్ట్ నుంచి అదే నా పాయింట్, అదే మాట్లాడుతున్నా. రైట్, అది పక్కన పెడదాం. జీవి రెడ్డి గారు, ఇప్పుడు ఏంటి లోకేష్ గారికి వచ్చిన అలర్ట్ ఇది చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఇందాక వారు కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు పెగాసిస్, మాల్వేర్, ట్యాపింగ్, అదే ఇదే కదా రచ్చ, ఏముంది? ఇదే కదా కాదు, చెప్పండి. అసలు పాయింట్ అక్కడే ఉంది. ఇప్పుడు లోకేష్ గారికి వచ్చింది. లోకేష్ గారి కంటే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్లో ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, రఘురామరాజు కానీ, నువ్వు కానీ, మా ఎండి గారు రాధాకృష్ణ గారు కానీ, మా లాంటి జర్నలిస్టులు కూడా కొంతమంది డెఫినెట్గా చేస్తారు, ఎందుకు చేయరు కదా. సో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నిన్నటిదాకా డీజీపీ గారు కాదు, ఇంటెలిజెన్స్ గారు కాదు, ఎవ్వరు మీ కంప్లైంట్లు కూడా అసలు గేటే దీలా మీరు లోపలికి వెళ్తా ఉంటే తక్కువగా మాట్లాడతారు. వాస్తవం కదా, గేట్ కూడా తీయలేదండి వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తే, బయట నుంచి వెళ్ళగొట్టారు. అలాంటి వ్యవస్థలో తీసుకోవట్లేదు అసలు. అప్పుడు మేము పోరాడాం కానీ మీరేం పోరాడలేదులే. సో ఎలక్షన్ కమిషన్ ఇది చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి మీ ముందున్న కర్తవ్యం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిదా, లోకేష్ గారిదా, జీవీ రెడ్డి గారిదా సొంత చెల్లెళ్ళే చేశాడు కదా, వాళ్ళే చెప్తుండ్రు కదా. అవును, ఇంకా ఇంట్లో వాళ్ళది తల్లిది చెల్లి చేసిన తర్వాత మాదేముంది? రెండోది 2019 మే 30 తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మాట మాట్లాడాడు. నెక్స్ట్ 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్నాడు. నెక్స్ట్ 30 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇది ఇట్లా అడ్డగోలు పనులు చేస్తే కానీ ఉండలేరు. ఎట్లా ఉంటాడండి 30 సంవత్సరాలు? 5 సంవత్సరాలకు నీకు మ్యాండేట్ ఇస్తే నువ్వు నెక్స్ట్ 30 సంవత్సరాలకు ఎట్లుంటాడు? కేసీఆర్ గారు ఇచ్చిన అభయమా? నేను ట్యాప్ చేస్తాను, కాంగ్రెస్ని పడేశాను. 2018 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు తర్వాత 2019 ఏప్రిల్లో ఏపీలో జరిగినాయి.
చూసావు నేను ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి గారిని 30,000తో ఓడించాను గెలుస్తాను అనుకున్న రేవంత్ రెడ్డి గారిని కూడా 35,000 ఎంత 2018 కొడంగల్ పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి కంటే తెలివైనవాడు, ముందే ఇల్లు కట్టుకున్నాడు. ఈయన 30 ఏళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇల్లు కూడా కట్టుకోవాలి సిటీలో. అంటే ఎందుకు చెప్తానంటే కొడంగల్లో కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని 35,000 సొంత నియోజకవర్గంలో 35,000 మెజార్టీతో ఓడించారు. ఎట్లా? ఇవన్నీ కూడా చేసి. సో ఇదే అష్యూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ఓడించాడు, అంతకుముందు 62 సీట్లు ఇచ్చేసారు, 83 సీట్లు వచ్చినాయి. వైనాడు 175 అనడానికి ఇదే కారణం. వస్తున్నా వైనాడు 175 అంటానికి, 30 నేను ఉంటాను అంటానికి, నా ఇంట్లో కూడా బేకలేరు అంటానికి ఈ భాష నాది కాదు. తప్పే లేదు, అది ఈ భాష పార్లమెంటరీ. ముఖ్యమంత్రి గారు వాడిన భాష ఇది. నా పార్లమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన భాష చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తుంది? ఏ అభయంతో వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత దమ్ము? 30 సంవత్సరాలు నీకు, నీ ఇంటర్కి ఎందుకు బీకలేరా? మీరు బికాస్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్ నీ ఇంటికి ఎవడు బీకలేడా? ఏంటి నీ గొప్ప? నేను ఒక నెట్లను నువ్వు అంతే, రాష్ట్రంలో నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు అయినవు, నన్ను ఎన్నుకుంటూ అవుతా. అదేదో సినిమాలు అన్నట్టు తిప్పి కొడితే తెల్లారంటే 100 మంది ఎమ్మెల్యేలు నాది ఉంటే అవుతారు అన్నట్టు. మధ్యలో అడ్డొస్తున్నా ఏందా నీ గొప్ప? ఈ పాయింట్ నిజంగా కూడా ఆయన ఆ రోజు అన్నప్పుడు మరి ఆయన ఆలోచించలేదు లేకపోతే ఏమో కానీ, ఎవరు ఎంతమంది వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేరు అని అంటే ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టాలన్నా అధికారంలో దించాలన్నా ఎవరు చేసేది? ప్రజలు కదా. అంటే వెంట్రుగా పీకలేరు అని హెచ్చరించింది ఎవరిని? ప్రజలు. అదే నేను అంటున్నాను, అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇదిగో ఇలాంటి చీప్ ట్రిక్స్, ఇలాంటి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఏంటంటే, ఇప్పుడు డెమోక్రసీలో ఎన్నికల్లో గెలవటం అంటే ఏంటి? నువ్వు ప్రజలను ఆకర్షించి మంచిగా చేసి, లేకపోతే ఏదో ఓ గ్రూపులో రాజకీయాల్లో పార్టీలోకి వచ్చి గెలుస్తారు. వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇది ఫోన్ ట్యాప్ చేసి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడము. సార్ ఇదంతా కాదు, మీ అందరికీ మీకు కూడా తెలుసు, 2019లో టీడీపీకి డబ్బులు అందనీయకుండా చేశారన్నది దేశవ్యాప్తంగా విన్నారు కదా. ఎలా చేయగలిగారు? కేసీఆర్ గారు ట్యాప్ చేసి ఇక్కడున్న లీడర్స్ మొత్తాన్ని బెదిరించారు కదా. ఆ సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. సహకారం అందిందా లేదా? ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు, రామ్మోహన్ రెడ్డి నాకు 1,00,000 ఇవ్వాలనుకున్నాడు, సార్ నాకు 10 లక్షలు ఇవ్వాలనుకున్నాడు. ఎలా తెలుస్తుంది? వాళ్ళ ముగ్గురు కాల్స్ వెళ్తాయా? చక్రవర్తి గారు మీరు 10 లక్షలు ఇస్తే ఇక మీరు తెలంగాణలో ఉండడానికి లేదు, నీ మీద కేసులు పెడతాను. కిషోర్ రెడ్డికి అదే, రామ్మోహన్ రెడ్డికి అదే. ఏం చేస్తారు వాళ్ళు? ఎక్సెస్ డబ్బులు వదిలిపెట్టేసి మినిమం సహకారాన్ని కూడా అందనీయకుండా చేశారు కదా. ఎలా తెలుస్తుంది నీకు అంటున్నాను? వీళ్ళు నాకు సహాయం చేస్తున్నది మాట సహాయమో ఆర్థిక సహాయమో ఎలా తెలుస్తుంది మీకు? ఆ రోజు 2019లో జరిగింది అది కదా. కాంక్రీట్గా ఎవిడెన్స్ లేకపోయినా కూడా, బట్ మేము ఎఫెక్ట్ అయితే అయినాం కదా. ఎవరిని అడిగినా డబ్బులు లేవు, ఎవరిని అడిగినా ఎవరు మాట సాయం కూడా చేయనంటున్నారు టీడీపీ లీడర్స్కి. ఎందుకు ఆగిపోతే మాట సహాయము? ఎందుకు ఆగిపోతే ఆర్థిక సహాయము? ఇంకో సహాయం మజిలిపోవాలని ఎందుకు ఆగిపోతే? అటు చూస్తేనే విపరీతంగా జరుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అష్యూరెన్స్ తోటి ఎవరినైనా కొడతాము, ఎవరినైనా కేసులు పెడతాము, వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది, ఆర్థికంగా కొడతాము, కేసులు పెడతాం, జైల్లో పెడతాము, బెదిరిస్తాము, బ్లాక్మెయిల్ చేస్తాము, అందుకే 30 ఏళ్ళు ఉంటానంటాడు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇన్ఫాక్ట్ నేను కూడా వై నాట్ 175 ఎలా అంటాడు అసలు? ప్రాక్టికల్ నాట్ పాస్. మీరు చెప్పండి, ఎవరైనా సరే మీరు టీవీ చూసి చెప్పండి. ఏపీకి సంబంధించిన పొలిటీషియన్స్ ని కానీ, ఏపీకి సంబంధించిన టీడీపీ ఎవరినైనా ఇక్కడ తెలంగాణ నుంచి ఇప్పుడు ఎట్లాగో వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, 7-8 years చేస్తున్నారని ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీగా మనకు వస్తున్న కన్ఫెషన్స్ ఉన్నాయి కదా. అంటే 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ అక్కడ జగన్ ఇక్కడ మనం అని అనేవాడు కదా ఈయన, ఎవరు మన కేసీఆర్ గారు. సో అంటే అప్పటి నుంచి టీడీపీని కూడా వీళ్ళు ట్రాప్ చేశారా, టెలిఫోన్ టీడీపీ లీడర్స్ కూడా ఇక్కడ నుంచి చేశారా అని జీవీ అంటున్నది అదే. అక్కడ అప్పుడే చేశారు, మా వాళ్ళకి ఆర్థిక వనరులన్నీ లేకుండా 30 దాడి జరిగింది, బంధించారు అంటున్నారు కదా. డెఫినెట్ గా ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు చేపట్టి అంటారు. అంతే కదా, జాగ్రఫికల్లీ ఇక్కడే కదా. తెలంగాణలో వీళ్ళకున్న ఆ టెక్నాలజీ సపోర్ట్ బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించడం కోసం, చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టడం కోసం కూడా జరిగి ఉండొచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు, ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడైనా అలాంటి అంశాలు కూడా ఎక్కడన్నా స్మెల్ వస్తున్నాయా? ఏమో రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్లు వస్తున్నాయి, ఎందుకంటే దీనికి ఏం అడ్డుబందులు లేవు కదా. తెలంగాణలోదే చేయాలి, లేకపోతే గీడి వరకే ఉండాలి, తెలంగాణలో చేయాలనేది ఏమైనా ఉందా? ఇంతే చేసారో కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళది కూడా చేశారు. మరి బిడ్డని కాపాడుతారా లేదానో, లేకపోతే కొడుకుని ముఖ్యమంత్రిని చేసే ఆలోచన ఉందా లేదా?
చెప్పలేము. అంటే ఈ పరిధిలో ఉన్న వాళ్ళది control చేయొచ్చు. స్కై ఇస్ ద లిమిట్. ఏముందండి, నేలకొండపల్లిలో కంట్రోల్ రూమ్ పెట్టారు. అదే, అదే. పెడితే అక్కడికి ఎయిర్పోర్ట్ పక్కన పెడితే చాలు కదా. dignitaries అందరూ గతంలో ఇదే కేసీఆర్ గారి పైన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టచ్చు. ఏది నా ఫోన్ ట్యాపింగ్స్ కి సంబంధించి అప్పుడు ఒక కేసు కథ కార్ఖాన కూడా ఇక్కడ కూడా జరిగింది కదా. Yeah. సో అప్పుడు ఒక కేసుకి సంబంధించినట్టు అవును. రేవంత్ రెడ్డి గారి విషయం వచ్చినప్పుడు. అవును. సో స్కై ఇస్ ద లిమిట్. వీళ్ళదే చేసిరు వీళ్ళ చేయలేదు అనేటటువంటి కాదు. నేను ఈ కుర్చీలో కూర్చొని నా కుర్చీని కాపాడుకుంటూ నా మిత్రుడు కూడా నేను సహకరించాలని డిసైడ్ అయినప్పుడు ఆయన శత్రుశేషాన్ని నా శత్రుశేషాన్ని మా ఇద్దరి మధ్యలో ఉంటున్నటువంటి సఖ్యతను కాపాడుకోనికి నాకు ఉంటున్నటువంటి అన్ని శక్తుల్ని కూడా నేను రంగారించి ఉపయోగిస్తా. దెర్ ఇస్ నో లిమిట్ కదా వికే గారు. అవును. దెర్ ఇస్ నో లిమిట్. అక్కడ ఏపీ లేదు, తెలంగాణ లేదు, లేకపోతే మహారాష్ట్ర లేదు, లేకపోతే ఇంకోటి ఏం లేదు. సో ఏది ఏ అంశం అయినప్పటికీ కూడా ఈ రోజు చేసినటువంటిది మాత్రం అనధికారికంగా చేసిర్రు, ఈ రోజు చట్టానికి వ్యతిరేకంగా చేసిర్రు. కాబట్టి ప్రభుత్వాలు ఈరోజు ఇప్పుడంటే మీరు అన్నారు 30 ఏళ్ళు ఉంటాం 40 ఏళ్ళు ఉంటాం, అదేమో ప్రజాస్వామ్యం బలం ఉంది కదా అని చెప్పి మరి ఆయన భాషలో ఆయన అంటుండు. కానీ ఒక అహంకారంతో మాట్లాడినటువంటి భాష నేను అంటా ఉన్నా. మనిషికి ఒక అహంకారం పెరిగినప్పుడు అట్లాంటివి వస్తాయి. కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు సుపుత్రుడు అయినటువంటి కేటీఆర్ గారు కూడా మేము 20 ఏళ్ళు ఉంటాం 25 ఏళ్ళు ఉండబోతున్నాం ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అన్నారా? నోరు అదే వీళ్ళు ఈయనేమో 25 ఏళ్ళు అహంకారం మనిషికి వచ్చినప్పుడు ఆలోచన పని ఎలాంటి ఇలాంటి మాటలని చూసుకొని ఇక మనల్ని ఎవడే చేయలేడు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా మనకు తెలుస్తుంది, కిషన్ రెడ్డి ఎక్కడ పోయినా మనకు తెలుస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అని ఉంటది, విరిగిందిగా అదే ఇరుగుతుంది. ఒక రోజు అటు ఇటు అవుతుంది, పెరుగుతుంది పెరుగుతుంది అనుకుంటారు, ఇరగాల్సింది అది ప్రకృతిగా. రైట్, ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయింది. రైట్. చక్రవర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిషోర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ